విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట భూములను, సూర్యకాంతములతో నీ భూములను కట్టుదును, నీకు సరిహద్దులు ఏర్పరుదును. చాలు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నా ప్రభువా, ఉదయకాల సమయంలో నాయన మీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా, ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలను ఎలా చెప్పండి నాయన. మీ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములో ఉన్న నాయన ప్రభువా, ప్రతి విషయాన్ని కూడా మాకు అర్థమయ్యే శైలిలో ప్రతి ఒక్క బిడ్డకి నాయన, మాకు అందరికీ నాయన నా తండ్రి ప్రతిదీ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి నాయన. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. నా తండ్రి మీరే కార్యము చేయండి నాయన, సహాయం చేయండి నాయన. ప్రభువా, ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నా తండ్రి నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకము జ్ఞానముతో గ్రహింపుతో నన్ను నింపు నాయన, సహాయం చేయదండి. పరిశుద్ధాత్మదేవుడా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ వశములోకి నాయన నన్ను తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యాలు జరిగించండి. మీ రక్షణ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, స్వస్థ కార్యాలు జరిగించు నాయన. ఏ బిడ్డలు ఏ యొక్క పరిస్థితిలో నీ మందిరానికి వచ్చారో ప్రభా, ఏ బిడ్డలో దేని కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి అడుగుతూ ఉన్నారో ప్రభా, సమస్త హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. స్పష్టముగా మాట్లాడుతండి, సహాయం చేయతండి. జరగలిగిన చెవి గ్రహించే హృదయ ప్రతి ఒక్క బిడ్డకి మాకందరికి అనుగ్రహించి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది మరి కొన్ని రోజులుగా మనకి ఇది మొదలవుతుంది తప్ప ఇది ఎండింగ్లోకి రాట్లేదు. ఈరోజు మరి ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడతారో విందాం. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇక పొర్లుచూ రావని. నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నుండి విడిచిపోదని, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నియందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. గతంలో ఎంతవరకు మనకు వచ్చింది? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేవుని స్తోత్రం. నిమిషం మాత్రం నేను నీ మీద కోపం ఉంచాను, కానీ మరలా నిన్ను ఏం చేస్తున్నాను, నేను సమకూరుస్తున్నాను అని చెప్పాడు ఆయన. అవునా? అయితే ఈరోజు మరి మరొక విషయాన్ని ఏంటంటే, నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత ఇకను జలాలతో ఈ భూమి నాశనం అవ్వదు అని చెప్పేసి నోవహుతో ఏం పెట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన? ఒట్టు పెట్టుకున్నాను అంటున్నాడు. నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏం పెడుతున్నాడటండి? ఒట్టు పెడుతున్నాడట. ఇక ఎప్పుడు నీ మీద నేను కోపంగా ఉండనే. ఇద్దరు భార్యాభర్తలు ఏదైనా మాట అనుకున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు, చాలా ప్రేమగా ఉండేవారు. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరికే భార్యాభర్తకి గొడవ రావడం ఎవరి పెద్ద విశేషం అండి? చెప్పండి. అది సహజం. అది ఎవరికైనా మాట అనుకుంటారన్నమాట. నువ్వు పక్క కూర్చో, నాకు అనమాట నువ్వే. అయితే మాట ఎవరైనా అనుకుంటారో, కానీ అది శాశ్వతం అంటే ఆ గొడవ కాదు. మరలా వాళ్ళు కలుసుకుంటారన్నమాట.
అయితే ఈయన ఒక్క నిమిషం కోపం ఉంచాడటండి వీడి మీద. ఈ లోపులో ఎంత జరిగిపోయింది అంటే ఇంకేముంది, ఆవిడ వదిలేశాడు దేవుడు అని చెప్పి పుకార్లు అంట శిఖార్లు అయి తిరుగుతాయి అంటే తెలుసా మీకు? పుకారు పుట్టిస్తారంటే అది శిఖారు చేస్తూ ఉంటుందంటే అది మొత్తం అంతా. ఏసన్న గారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ఇంకేముంది, ఏసన్న గారు పని అయిపోయిందాక ఇంకా ఆయన చచ్చిపోయాడని పుకారు పుట్టించేశారట మీటింగ్స్ ఏర్పాటు చేసి. లాస్ట్ రోజున వచ్చే జనం మొదటి రోజు వచ్చేసారంట అండి. ఎంత జనం వచ్చారేంటి? లాస్ట్ రోజున కదా వస్తారు వీళ్ళు అందరూని, మొదటి రోజు ఎంత జనం వచ్చారేంటి అని నేను ఆశ్చర్యపోయి ఏంటి ఎంత జనం వచ్చారేంటి అనుకుంటే ఎంతకీ ఏమైంది? పుకారు ఎవరో పుట్టిస్తారో తెలుసా? మన దగ్గర ఉన్న వాళ్ళే మన మీద పుకార్లు పుట్టిస్తారు, బయట నుంచి వచ్చి పుట్టించరండి. ఆయన దగ్గర ఉన్న సేవకులు ఆయన మీద పుకారు పుట్టించారటండి. దేవునికి స్తోత్రం. ఆ పుకారు శిఖారై తిరిగి ఏం చేసిందండి? దుష్టుడు కీడికి ఏదో తలపెట్టాడు కానీ దాన్ని మేలుగా మార్చిపడేశారు దేవుడు. హల్లెలూయా. లాస్ట్ వచ్చే జనం ఎప్పుడు వచ్చేసారు చూసారా ఎలా జరిగిందో? సాతాను ఒకటి చేద్దాం అనుకుంటుంది మన జీవితంలో, మన కుటుంబంలో, మన సేవలో. దేవుడు దాన్ని మేలుగా మార్చిపడేస్తాడు. హల్లెలూయా. ఏమీ భయపడిన అవసరం లేదు. ఏమి చిన్న గొడవ అవుతుంది ఆ భార్యాభర్తలకి, ఇంకేముందండి వాళ్ళు కొట్టేసుకుంటున్నారండి, దెబ్బలాడేస్తున్నారండి, వాళ్ళు ఇడిపోతున్నారండి. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అది? వాళ్ళు ఇడిపోతున్నారండి, వాళ్ళు విడాకులు తీసేసుకుంటున్నారండి, నా కాడ తీసుకెళ్ళిపోతారు. కాబట్టి భర్త భార్య మాట అనుకోరా? వాళ్ళ గొడవలు రావా? కలుసుకోరా? మనందరికీ తెలుసండి. చక్కని పాటలు పాడుతుంది ఒక ఆవిడ. ఎవరావిడ? ప్రసన్న గోల్డ్. ఎంతమందికి తెలుసు? మంచి ఉద్యోగకరమైన పాటలు పాడుతుంది. ఇద్దరు విడిపోయారు కొన్ని కారణాలు బట్టి. తర్వాత ఆవిడ బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఎందుకు అంటే వాళ్ళ గురించి తెలిసిన వారు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారండి. తెలియని వారేమో రకరకాల కామెంట్లు చేసేసి పాపం వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు ఆవిడ మీద. అమ్మా నొప్పి భరించేదానికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు అది అని చెప్పేసి ఆవిడ తిరిగి కౌంటర్ ఇచ్చేసింది అనమాట. అవును, మరి వాళ్ళిద్దరికి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. ఇప్పుడు ఈ రోజుని ప్రార్థనా పరులందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేశారు, చక్కగా కలిసిపోయారు. ఇప్పుడు బలంగా వాళ్ళు సేవ ప్రారంభించారు. ఎప్పటి వరకు విడివిడిగా చేశారు, ఇప్పుడు కలిసి మళ్ళీ మొదలు పెట్టారు. దేవునికి అసాధ్యమైంది ఏముందండి? దేవునికి సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఈవిడి విషయంలో కూడా మనం చూస్తే ఏమైంది అంటే ఇంకేముంది, ఇంకా ఆవిడ పరిస్థితి అయిపోయిందంటే అయిపోయింది అని చెప్పేసి మొత్తం ప్రచారాలు అయిపోయినాయి అన్నమాట. అయిపోయేటప్పటికి ఒక పక్కనే ఆయన కోపం ఉంచినందుకు బాధపడాలా, ఇప్పుడు అందరూ తన్ని ప్రచారం చేసినందుకు బాధపడాలి. ఎందుకు బాధపడాలి ఇప్పుడు ఆవిడ? ఆలోచించండి. ఒక్కొక్కసారి మనం దేని కొరకు బాధపడాలో కూడా మనకు అర్థం కాదండి. మనం అనుభవిస్తున్న పరిస్థితుల గురించి బాధపడాలా, నలుగురు మాట్లాడుకుంటున్న మాటల గురించి బాధపడాలా, అవతల వాళ్ళు ఎగతాళి చేసినందుకు బాధపడాలా, ఏ మాటలకు మనం బాధపడాలి? కానీ ఆ టైంలోనే దేవుడు స్ట్రాంగ్ చేస్తాడండి. హల్లెలూయా. ఆ టైంలోనే మనల్ని అమ్మా ఇలాంటివి చాలా వస్తాయి, నేను కంగారు పడుకో, నేను ఉన్నాను కదా నిన్ను చూసుకునేదాన్ని అంటాడు ఆయన. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఎంత బాధ అయినా మనం అసలు అవ్వలేదు కదా, దాన్ని మనం ఏం చేస్తామంటే దాటుకుని వెళ్ళిపోతాం అన్నమాట. దాటుకుని వెళ్ళిపోతాం. అలాగే ఆమె దేనికి బాధపడాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఆయన ఒక పక్కన మాట్లాడుతూనే ఉన్నాడు, గొడ్రాల జైగీత మీద సంసార పిల్లల కంటే పిల్లలు అధికమైపోతారా అంటున్నాడు. మరలా అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు అంటున్నాడు. మళ్ళీ అంటాడు, ఒక్క నిమిషమే నీ మీద కోపం వచ్చింది నాకు, నిన్ను విడిచిపెట్టాను, మళ్ళీ నిన్ను నేనేం చేస్తున్నాను? సమకూరుస్తున్నాను. ఇదిగో నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఏమని? ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టాను, ఇంకెప్పుడు నిన్ను నేను నీ మీద కోపపడ్డా, నిన్ను గద్దెంచను అని ఏం చేస్తున్నాడో తెలుసా? ఒట్టు పెట్టుతున్నాడు అంటండి. నీ మీద ఒట్టు,
నా కొడుకు మీద ఒట్టు, నా కూతురి మీద ఒట్టు ఇలా అంటారు కదా. అయితే సహజంగా దేవుడు అంటాడు కదా, మీరు ఎవ్వరి మీద ఒట్టు పెట్టుకోవద్దు అంటాడు. ఒట్టు పెట్టకూడదండి, మనం పెట్టకూడదు. మనం ఎంతటి వాళ్ళమండి ఒట్టు పెట్టడానికి? అవతల వాళ్ళు నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. నువ్వు ఒట్లు మాత్రం వేయకి ఎవరి మీద అని. నా మీద ఒట్టు అంటారన్నమాట, లేకపోతే నీ మీద ఒట్టు అంటారు. అలా ఎప్పుడు కూడా మీరు ఒట్లు పెట్టకండి ఎవరి మీద కూడా. నువ్వు నిజం చెప్పినప్పుడు అవతల వాళ్ళు నమ్మని నమ్మకపోని నీకు అనవసరం. దేవుడు అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. ఎంతకు మించి వచ్చిందంటే అది దుష్టునికి సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు అని చెప్పేశాడు ఆయన. అందుకే ఒకేసారి మనం మాట్లాడాలి, ఎప్పటికీ అదే మాట మనకు ఉండాలి. నిజమే మాట్లాడాలి. ఆ నిజము మొదటిసారైనా నిజమే, 10వ నిజమే, 100వ నిజమే. మనం నిజం చెప్పినప్పుడు ఇంక అబద్ధాలు అందులోకి రావాల్సిన అవసరత లేనే లేదన్నమాట. ఆయన ఒట్టు పెడుతున్నాడమ్మా, ఇంకెప్పుడు నీ మీద కోపడినే, ఇంకెప్పుడు నేను గద్దించనే అంటున్నాడు ఆయన. దేవుడు ఆ ప్రకటనలో రాస్తా అంటాడు కదా, నేను ప్రేమించు వారిని ఏం చేస్తానంటున్నాడు. మరి భార్యను ఇప్పుడు ప్రేమించాడా లేదా? ఎవరి భార్య? ఎవరి భార్య? సంఘమే తనకి భార్య. ఆ సంఘములో ఉన్న నీవు ఆ భార్య స్థానాన్ని పొందుకుంటే చాలా ధన్యులవండి. మనం ఎప్పుడు పొందుకుంటాం అది? ఆయనకి నమ్మకంగా మనం ఉన్నప్పుడు, ఆయనకి మనము నమ్మకంగా మనం ఉన్నప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా పనిచేసినప్పుడు, ఆయనకి మరి నమ్మకంగా ఆయన మనల్ని ఎందులో పెడితే అందులో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. శుక్రవారం మనకు ఒక మాట వచ్చింది, మనకిష్టమైన ఉపవాసం చేస్తే ఆయనకి ఇష్టమైందంటే అది మీ ఉపవాసం. అది నాకు ఇష్టమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది నాకు అనుకూలమైందని మీరు అనుకుంటున్నారా? ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటాయో చెప్పడా లేదా ఆయన? ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అని చెప్పాడు ఆయన. అంటే దేవునికి ఇష్టకరమైంది ఏదో ఉంది, మనకి ఇష్టమైంది మనం చేసి, నాకు ఇష్టమైంది కనుక నీకు ఇష్టం అవ్వాల్సిందే ఇది అంటే బాగుంటుందండి. దేవుడు పట్టుకుని ఇది నాకు చాలా ఇష్టం ప్రభా, నువ్వు కూడా దీన్ని ఇష్టపడిపోతున్నావు నేను అనుకుంటా, నీ స్తోత్రం అంటే అన్న బాగుండేది. మనకి ఇష్టమైన దానికి ఇష్టమవుతుందని ఎందుకు అనుకోవాలి? మనం ఆయనకి ఇష్టమైంది మనము చెయ్యాలి, ఆయన చెప్పింది మనము చెయ్యాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. మేమేం చేస్తే సంతోషపడతావయ్యా నువ్వు, మేమేం చేస్తే సంతోషపడతాను అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఓ మనుషుడా, నువ్వేం చేస్తే నేను సంతోషపడతానో నీకు తెలీదా? కనికరమును ప్రేమను న్యాయముగా నడుచుకుంటే ఇంతే కదా నాకు ఇష్టం, ఇంతే కదా నేను నిన్ను అడిగింది. వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చేస్తే సంతోషపడిపోతావు ప్రభువా? వేలాది నదులంట. ఆ నదులు ఎవరి రా అన్నాడు ఆయన. నదులు ఎవరి? ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా ఎవరిదే? మరి మీరేం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ నేనేం చేసుకుంటానో తెలుసు. నా ప్రార్థనలో ప్రభువా అసలు నాకంటూ ఏముంది, నాకేమీ లేదయ్యా, ఇదంతా నువ్వు ఇచ్చిందే, ఇది నాది కాదు, నీదిది, ఇది నీదయ్యా, నాకెక్కడిది ఇక్కడ? నేను అమ్మ కడుపులో నుంచి నేను ఎలాగొచ్చామండి మనమందరం అని? అమ్మ కడుపులో నుంచి ఎవరైనా ఒంటరిగానే వస్తారండి. లేదండి మేమిద్దరుగా పుట్టామండి అంటే మీరు కవల పిల్లలు అయి ఉండొచ్చు, మీరు ఇద్దరే వచ్చి ఉండొచ్చు, ముగ్గురు వచ్చి ఉండొచ్చు, 10 మంది వచ్చి ఉండొచ్చు, కానీ ఎలా వచ్చారు? అందరూ ఒకలాగా వచ్చిన వాళ్ళే. అందరూ వస్తా అమ్మ కడుపులో నుంచి ఎవరన్నా నేను బంగారం పట్టుకుని వచ్చానండి, కాస్త డబ్బులు కట్లయి పట్టుకుని వచ్చానన్న వాడు ఒకసారి అల్లి చెప్పండి బాబు, ఉన్నారా ఎవరన్నానే?
ఎవ్వరూ ఏమీ తేలేదు. ఒట్టి చేతులతో వచ్చాము. ఒట్టి చేతులతో వచ్చాం కానీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏం పట్టుకుని వెళ్ళాలి? ధనం పట్టుకుని వెళ్ళాలి. ఏంటా ధనం? ఏంటండి ఆ ధనం? సత్క్రియలనే ధనాన్ని పట్టుకుని వెళ్ళాలి మనం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? చెప్పండి. హేబేలు సత్క్రియ చేయలేదా? మరియ సత్క్రియ చేయలేదా? సత్క్రియలు ఎంతమంది చేయలేదు? సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుని బతుకుతావు. సత్క్రియ చేయకపోతే తలదింపుకుని బతుకుతారటండి. మంచి క్రియ చేయాలి. మంచి క్రియ మనం చేసినప్పుడు మన తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం సత్క్రియ చేయకుండా నా తండ్రి నన్ను చూసి సంతోషపడాలంటే పడగలుగుతాడండి ఆయన? చెప్పండి. పడతాడు ఆయన? పట్టు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలని చాలా చేస్తూ ఉంటారంటే దేనికి ఇంప్రెస్ అవ్వడం? నీ హృదయం శుద్ధిగా ఉన్నటప్పుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే ప్రభువుని తండ్రి అన్నప్పుడు మనము ఆయన్ని ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతాం. ఆయన సన్నిధిని అనుభవిస్తాం. మన చుట్టూ ఆయన సన్నిధి అనుభవిస్తాం అన్నమాట. మొన్న ఒకరోజు మా పాప వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందామని ప్రార్థనలో కూర్చుంటే ఎంత భారంగా నాకు ప్రార్థన వచ్చిందంటే, నా తండ్రి సన్నిధి నన్ను కమ్మేసిందండి. నా రూమ్ అంతానే ఆయన సన్నిధి ఎప్పుడైతే నా రూమ్ అంతా కమ్మేసిందో ఆయనతో నేను ఇంకా ఐక్యమైపోయానండి. అయిపోయి ఇక పరిశుద్ధాత్ముడు నేను కలిసి మిళితమైపోయి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ప్రార్థన ఎలా ఉంటుందంటే మూలుగులతో వస్తుందండి. ఎలా వస్తుంది? ఏడవడానికి కూడా శక్తి ఉండదు ఇంకా మనకప్పుడు. కన్నీళ్ళు అయితే వస్తాయి కానీ అవి కారతాయి తప్ప మాటలతో ప్రార్థన చేయలేమండి. అప్పుడు ఇంకా మనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రార్థన? హృదయంలో నుంచి వస్తుంది. మనతో ఎవరు ఏకీభవించారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏకీభవించాడు. అప్పుడు మేరీ గారు వచ్చారు. వచ్చి రాలేదు, ఇంటి దగ్గర బయలుదేరదామని ఫోన్లు ఒకటే ఫోన్లు అన్నమాట అండి. కానీ ఆయన సన్నిధి నన్ను విడిచిపెట్టట్లా. నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. వెళ్ళి ఫోన్ తీయడానికి కూడా నాకు అసలు లేవలేదు. మీకు తెలుసు, గతంలో నేను ఫోన్లు పక్కన పెట్టేశాను, ఇవన్నీ చేశాను, ఇవన్నీ జరిగినాయి అని చెప్తా ఉంటాను మీకు అప్పుడప్పుడు. అదే పరిస్థితి ఆ రోజు నాకు జరిగిందనమాట అండి. జరిగినప్పుడు నేను లేవలేదండి. నేను అనుకుంటున్నాను పిల్లలు ఎవరో చేస్తుంటారులే, రాత్రి ముగించుకున్నాక చెయ్యొచ్చు అని మనసులో ఏదో చిన్న ఆలోచన తప్ప నేను అసలు పూర్తిగా బయట రాలేకపోతున్నాను. ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఎప్పుడైతే తన మహిమతో నా రూమ్ అంతా ఆవరించేశాడో, ఆయన సన్నిధి నన్ను ఆవరించేసిందో, ఇద్దరము మిళితమయ్యాము. ఇంకా ఆయన సన్నిధి నన్ను విడిచిపెట్టట్లేదు. ఇక నేను లేవలేకపోతాను. ఫోన్ దగ్గర కూడా నేను వెళ్ళలేకపోతాను. ఫోన్ మీదకి నాకు అసలు మనసు వెళ్ళట్లేదు నాకు అసలు. ఆ తర్వాత ఆ రీతిగా నేను ఇంచుమించుగా 1.5-2 గంటలు నేను ఆ రీతిగా ఆయనతో కలిసి ఏకీభవించి ఆయన సన్నిధిని నేను అనుభవించి కలిసి ప్రార్థన చేసి ఆయన మహిమతో నన్ను ఆవరించిన ఆ సన్నిధిని నేను అనుభవిస్తూ ఆయన సన్నిధిలో నేను మరి కలిసి చేసిన ప్రార్థన మరి అది చాలా అత్యద్భుతం అన్నమాట అండి. మీ అనుభవాల్లో కూడా మీరు రుచి చూస్తే తెలుస్తుంది. అది వేడదు మనల్ని. వీడియో వరకు మనం లేవలేమండి. ఇంకా అది శోల మీద చెప్తుంది, ఇదిగో నేను ఆయన కలుసుకుంటున్నాను, మీరు నన్ను లేపకండే. అంజూరపు అడలు పెట్టి నన్ను బలపరచండి, నేను ఆయన కలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏ బలము కావాలి ఇప్పుడు ఆమెకి? ఏ బలం కావాలి ఆయన కలుసుకోవాలంటే? శరీర బలము కావాలి, ఆత్మ బలము కావాలి. 2 కావాలండి. 2 కావాలి. నీరసంగా ఉంటే మనం కలుసుకోగలుగుతామండి ఆయన్ని. కానీ ఎంత నీరసం ఉన్నా ఆయన మనలోకి వస్తే నిలబెడతాడండి. నిలబెడతాడు.
అది నేనే మీకు ప్రత్యక్ష సాక్షిని. నేను చాలా బలహీనమైపోతాను, కానీ నిలబెట్టిన తర్వాత అసలు నువ్వేనా నిలబడి మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవరు నిలబెట్టారు? హిజ్కియాని నిలబెట్టలేదా దేవుడు? చెప్పండి, ఎంతమంది నిలబెట్టలేదు దేవుడు? నిలబెట్టాడా లేదా? హిజ్కియాని నిలబెట్టలేదా? ఎంతమంది నిలబెట్టలేదు దేవుడు? నిలబెడతాడండి. ఇది మా శక్తి కాదు, మా బలము కాదండి, దైవ బలం ఇది. ఎంతసేపు మేము మాట్లాడలేము, కానీ ఆయన శక్తి మమ్మల్ని ఏం చేస్తుంది? మాట్లాడేటట్టుగా చేస్తుందండి. మమ్మల్ని ఉపయోగించుకుంటాడు. నేను ఒక మౌత్ నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో, ఇది నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో, నేను కూడా ఆయన చేతిలో ఒక మౌత్ పీస్ అన్నమాట అండి. నన్ను ఉపయోగించుకుంటున్నాను. మీతో ఆయన మాట్లాడాలి అంటే నేను ఒక మౌత్ లాగా ఉండాలి. ఇప్పుడు ఆయనకి నేను ఇది పట్టుకుని నేను ఎలా మాట్లాడతానో, నన్ను పట్టుకుని ఆయన అలా మాట్లాడతాడండి. లేకపోతే నా ద్వారా మీకు ఎలాగ అందుద్ది ఈ సమాచారం? మీకేదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన, ఈ దీనురాలు నిలబెట్టి మాట్లాడుతున్నాడు, అందిస్తున్నాడు, తన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాడండి. ఇంకెప్పుడు నీ మీద కోపపడినే, ఒక్క నిమిషం కోపం వచ్చింది నీ మీద, ఇంకెప్పుడు నీ మీద కోపపడను, గద్దించను. నీతో నేను పెట్టుకుంటున్నాను, ఒట్టు పెట్టుకుంటున్నాను. ఆ రోజున వాళ్ళతో చేసిన నిబంధన నీతో చేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాగ జరగదు అని ఇప్పుడు ఆమెతో ఎలా చెప్తున్నారో చూడండి. ఆయన పెట్టుకున్న తర్వాత ఏం చెప్తున్నాడండి ఆయన? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను. పర్వతాలు తొలగిపోతాయి. మనం ఉన్నది ఏజెన్సీలో. ఇక్కడ కొండలు ఉంటాయండి, పర్వతాలు ఉండవు. ఏం చూసుకోవాలి, హిమాలయాల్లో పర్వతాలు ఉంటాయి కదా, చాలా పెద్దవి ఉంటాయండి అవి. ఎవరెస్ట్ శిఖరము. మరి ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారు? పైకెక్కి జెండా పాతేసి వచ్చేస్తారు. అప్పుడు మన దేశానికి ఎంత గర్వం. మా దేశ బిడ్డ వెళ్ళి జెండా పాతి వచ్చాడు, ఇప్పుడు స్త్రీలు పురుషులు కూడా ఎక్కేస్తున్నారులేండి అని సగర్వంగా మన దేశం ఏం చేస్తుందంటే వాళ్ళకి గణపరుస్తుంది అనమాట అండి. వాళ్ళకి అవార్డులు ఇస్తుంది, మంచి జాబులు ఇస్తుంది, వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తుంది, వాళ్ళకి మనీ ఇస్తుంది, వాళ్ళకి చాలా ఇస్తారన్నమాట అండి. ఎందుకని? మా దేశ గౌరవాన్ని నిలబెట్టాం. మా దేశ గౌరవాన్ని ఏవండి. మీలో కొండలు ఎంతమంది ఎక్కారంటే, ఇక్కడ కొండలు ఉంటాయి కదా, ఎంతమంది ఎక్కారో చూపించండి నాకు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వే కొండ ఎక్కావమ్మా? చిన్నప్పుడు ఎక్కావా? ఇద్దరిలోనా? దేవుని స్తోత్రం. ఎలా ఉంటుందమ్మా కొండ ఎక్కేటప్పుడు? కష్టం ఉంటుందా, సులువు ఉంటుందా? కష్టం ఉంటుంది కదా. మొదటిసారి ఎక్కినప్పుడు మీకు ఎలా ఉంది? రెండోసారి, మూడోసారి కదా. అంటే మీరు మొదటిసారి ఎక్కినప్పుడు మీకు చాలా కష్టం అనిపిస్తుంది. అది దిగేసాక మీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మరుసటి రోజుకి, అవునా కదా? మీరు 10 సార్లు ఎక్కిన తర్వాత అలా అనిపిస్తుందా మీకు? ఎందుకని? ప్రాక్టీస్ అయింది. ఏమైంది? ప్రాక్టీస్ అయింది. ప్రాక్టీస్ ఉండాలి. ప్రతి దాంట్లో మనకేముండాలి? ప్రాక్టీస్ ఉండాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి చాలా ప్రాక్టీస్ చేస్తారండి, చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఆ పైకి ఎక్కేటప్పుడు అంటండి, ఒక కొంత దూరం ఎక్కేసరికి ఆక్సిజన్ ఉండదంట వాళ్ళకి. పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ ఉండదు. మనం ఆక్సిజన్ ఉంటేనే బ్రతుకుతామండి, లేకపోతే బ్రతకం. కొంతమందికి ఆయాసం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం పెడతారు? ఆక్సిజన్ పెడతారు వాళ్ళకి. అప్పుడు ఫ్రీ అయిపోద్ది లోపలంతా కూడా. అప్పుడు శ్వాస తీసుకోగలుగుతారు, వదలగలుగుతారు, ఆ తర్వాత తీసుకొస్తారు ఇంటికి. అలాగే ఈ కొండలు ఎక్కేటప్పుడు వాళ్ళకు కూడా ఒక లగేజీ కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళు బరువులతో ఎక్కాలండి. వాళ్ళు కింద నుంచి ఎక్కువ 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 అని చెప్పేసి
కింద నుంచి కొంచెం కేకలేస్తూ ఉంటారంట. ఎవరికి సంబంధించిన వ్యక్తులైతే వాళ్ళు కేకలేస్తూ ఉంటారంట. సపోర్ట్, కేకలేయడం అంటే ఏంటి? ఆ వ్యక్తికి సపోర్ట్ ఇస్తున్నారనమాట. ఇంకెంతో లేదు, పైకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి కేకలేస్తారంట. కొంత దూరం వెళ్ళాక ఇంకా సపోర్ట్ అవ్వదు, వినబడదు, గాలి ఉండదు. వాళ్ళు తీసుకెళ్ళిన గాలి వాళ్ళకి పీల్చాలి. ఆ గాలి వాళ్ళ పైకి వెళ్ళడానికి, మళ్ళా తిరిగి రావడానికి ఎంత గాలి అవసరమో అంత వాళ్ళు పట్టుకెళ్తారనమాట అండి. అంటే వాళ్ళు ఏమైనా లేట్ చేయడానికి ఉంటుందండి అక్కడ. దారిలో కొంతమంది చనిపోయి పడిపోయి ఉంటారటండి. ఎందుకో తెలుసా? గడ్డ కట్టేసి చలి, భయంకరమైన చలి ఉంటుంది అనమాట అండి. ఐస్కి గడ్డలైపోతారంటండి వాళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తో ఆ జెండా అక్కడ పాతేసి ఈ మిగిలిన పైకి వెళ్ళిపోతారట. అయ్యో ఇలాగ అయిపోయారు బాబాయ్, మనం అలాగే అయిపోతామేమో అని వెనక రారటండి. వాళ్ళు పౌరుషం వచ్చేసి వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారట, కానీ వెనక్కి రావడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళు చచ్చిపోయారు కదా, మనం చచ్చిపోతామనే భయం రాదటండి వాళ్ళకి. వాళ్ళ గురించి ఏదో ఒక నిట్టూర్పు విడిచి ఆ జెండా పాతేసి పైకి వెళ్ళిపోతారు. అలాగ చివరికి సాధించేది ఒక్కలే. సాధించేది ఎంతమంది ఉంటారండి? ఒక్క వ్యక్తి ఎక్కుతారు. అందుకే వాళ్ళకి అంత ఘనత అన్నమాట అండి. అలాగే మన దేవుళ్ళు కూడా పౌరసత్వం అనేటువంటిది ఉంది మనకి. పరలోక పౌరసత్వం ఉంది. మనము కూడా భూమి మీద కొన్ని ఏం చేయగలగాలి? సాధించాలని. ఏం చేయాలి? సాధించాలి అంటే సాధన చేయాలి. సాధన చేయడము అంటే చాలా రకాలు ఉంటుంది. మనకి ఏమేమి లాభంగా ఉన్నాయో ఎన్ని వదిలేయాలి మరి తెలుసా? మనకి ఏమేమి లాభంగా ఉన్నాయో అవన్నీ వదిలేయాలి. మన లాభ సాధనాలన్నీ వదిలేసి అప్పుడు ప్రయాణం చేయాలి మనం. అంతే తప్ప మనకి లాభాలన్నీ వచ్చాయన్నీ మనం పట్టుకుని ఎక్కాలంటే ఎక్కగలమా? నింగిలోకి కొన్ని ఎగురుతూ ఉంటాయండి. పంపిస్తారు కదా గగన స్థలానికి. అది తయారు చేసినప్పుడు చాలా ఎమురుస్తారంట దానికి. అది పైకి వెళ్ళే కొద్ది దానికి సంబంధించి కొన్ని వదిలేస్తుందటండి. కొన్ని వదిలేస్తుందంట. ఎందుకు వదిలేస్తుందో మీకు తెలుసా? అవి వదలకపోతే పైకి వెళ్తాటండి. ఆ వెయిట్తో పైకి వెళ్తాటండి అది. అందుకే దానికి అమర్చబడినవి కూడా కొన్ని ఏం చేస్తుంది? కొంత ఎత్తుకి వెళ్ళిన తర్వాత వదిలేస్తుంది అనమాట అండి. వదిలేస్తుంది. అలాగే మనం కూడా ఈ భూమి ఆకర్షణ శక్తి ఉంటుందండి భూమి మీద మనకి. అదే లోకాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జీవకుడంబము, ఇవన్నీ కూడా మనల్ని పట్టుకుని ఏం చేస్తాయి? వెనక్కి లాగుతూ ఉంటాయి. ఈ జీవన సంబంధమైన అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయో తెలుసా? పరిపక్వంగా ఫలించకుండా, ఎదగకుండా, ఒళ్ళ పదల్లో పడిన విత్తనం ఏ రీతిగా కొంచెం ఎదిగిందో, ఫలించిందో ఆ రీతిగానే కొంచెం ఎదుగుతారట, ఫలిస్తారట. కానీ దాని ఫలాలు పరిపక్వంగా ఉండవో, అంటే ఎవరికి ఉపయోగపడవయ్యి, టేస్ట్గా ఉండవయ్యి. అది ఎదగాలి అంటే ఈ జీవన సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఏం చేయగలగాలి? వదిలేయాలి. అది ఏదైనా కావచ్చు. ఈ జీవన సంబంధమైన కోరికలు ఉంటాయంట కొంతమందికి. అవి కొంతమందికి తెలిసే కోరికలు ఉంటాయి, కొంతమందికి తెలియని కోరికలు ఉంటాయి అన్నమాట. రహస్య కోరికలు. దేవునికి అవన్నీ తెలుసండి. మనలో ఏ కోరికలు ఉన్నాయో మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అది ఈ కోరికలన్నీ అంటపెట్టుకుని మనం ఎగరాలి అంటే ఎగరగలమా? అందరికీ పైకి ఎగరాలనే ఉంటుందండి. రేపొద్దున పెళ్లి కుమార్తె సంఘం ఎగరాలండి పైకి. మన ఇవన్నీ బరువులన్నీ పట్టుకుని కూర్చుంటే ఎగరగలమా? ఎగరలేము. అన్నీ ఇస్తాడు దేవుడు, కానీ వాటిని అవే నాకు బ్రతుకు అన్నట్టుగా మనము ఉండకూడదటండి. నువ్వు తినడానికి ఇస్తాడు, త్రాగడానికి ఇస్తాడు, వండడానికి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు నీకు అయ్యి. కానీ రేపు రొద్దుట ఆయన వచ్చినప్పుడు తేలిగ్గా వాటిని విడిచిపెట్టి మనం ఏమైపోవాలి? ఎగిరిపోవాలి. ఆయన దగ్గరికి మనము
ఎగిరిపోవాలి. తల్లి పక్షి ఎగురుతుంటే పిల్ల పక్షులు ఏం చేస్తాయండి? తల్లి పక్షి కింద ఏదో మేస్తుంది, పిల్ల పక్షులు కూడా మేస్తున్నాయి. తల్లి ఎందుకో ఎగిరింది, పిల్లలు ఏం చేస్తాయండి? మా అమ్మ ఎందుకో ఎగిరిందిలే, మనం ఇంకా తినొచ్చు అని అనుకుంటాయండి ఆ పిల్లలు. అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ పిల్లలు ఏం చేస్తాయండి? అవి ఎగిరేస్తాయి. ఎగరగలిగినాయి, ఎగరలేకపోయినా ఏం చేస్తాయి? అవి ఎగిరిపోతాయి. అవి కూడా పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం నేర్పించేస్తుందటండి. కొంతవరకు గూట్లో పెట్టి ఫుడ్ పెడుతుందట. ఆ తర్వాత ఇంక ఫుడ్ పెట్టదు. అది ఏం చేయాలి? అవి ఇంక ఎగరండి అమ్మా, ఇంకా గూట్లో ఉన్న చాలే, ఈసారి ఎగరండి ఇంకా అనేసి అవి కూర్చుని తినడానికి అలవాటు పడిపోయి ఎగరడానికి ఇష్టపడబట్టాడు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే కష్టపడడానికి ఇష్టపడరు. ఏం చేయరు? కష్టపడడానికి ఇష్టపడరు. ఎవరో తెచ్చిపెట్టేస్తుంటే ఇంట్లో కూర్చొని తినేయడానికి ఇష్టపడతారంటండి. అలాగ కాదు, కానీ ఎగిరే టైం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దేవుడు చెప్పిన పని మనం ఖచ్చితంగా చెయ్యాలి. మళ్ళీ ఎవరితో చెప్పినప్పుడు చెప్పాను అన్నమాట అండి. ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ శక్తులన్నీ ముందే పోరాటానికి వస్తాయి. అప్పుడు మంచం పట్టించేస్తాయి, నన్ను చాలా నీరసం అయిపోతాను. కానీ నేను వస్తానని మాట ఇచ్చాను కనుక నేను బయలుదేరుతాను. ఎలా బయలుదేరుతాను? ఆరోగ్యంతో బయలుదేరుతాను, నీరసంతో బయలుదేరుతాను. అక్కడికి చేరేటప్పటికి ఏమైపోతాను? ఇంటి దగ్గర ఉన్న నీరసం అక్కడ ఉండదు. ఇంకా ఎటు వెళ్ళిపోతాం మాకే తెలియదు. అదే నేను ఇంట్లోనే ఉంటే నేనేం చేస్తాను? కొంచెం పెట్టేస్తుంది. నన్ను ఏం చేస్తుంది? ఇంకా నీరసంతో పాటు అనేక రకమైన యాడ్ అయిపోతాయి అన్నమాట అండి. మంచం మీద పెట్టేస్తుంది. కానీ నా తండ్రి నాకు పని చెప్పారు, నేను పనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆ నీరసంతోనో బలహీనతతోనో మేము ప్రయాణము ప్రారంభమైపోతాం. అయిపోయినప్పుడు దేవుడు తన శక్తితో నింపి వాడుకుంటాడనమాట అండి. వాడుకుంటాడు. అయితే ఏది ఏమైనప్పటికైనా తన భార్యతో ఆయన చెప్తూ ఉన్నాడు, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోవాలి. అంటే పర్వతాలు లాంటి వ్యక్తులండి వీళ్ళు. పర్వతాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పర్వతాలు లాంటి వ్యక్తులు అన్నమాట. అంటే స్థిరపడిపోయారు వాళ్ళు. ఇంకా బలంగా ఏమైపోయారు? స్థిరపడిపోయారు. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే నాకు ఇంకా ఎప్పుడు అన్న దర్శనం కోసం నేను ప్రభువుని ఒత్తిడి చేస్తుంటే ఒక నైట్ ప్రభు నాకు చూపించింది ఏంటి అంటే, ఇలా రామ్మని బయటికి వాకిట్లోకి తీసుకొచ్చి ఆకాశంలో చూపించారు ఆయన. నక్షత్రాలు చూడన్నారు ఆయన. చూస్తున్నాను, వాటన్నిటిని నువ్వు దాటుకుని వెళ్ళిపోవాలి అన్నాడు ఆయన. ఏంటా నక్షత్రాలు? సేవకులు. ఏంటా నక్షత్రాలు? బలమైన సేవకులండి వాళ్ళు. పరిచర్యలో బలంగా చేసేవాళ్ళే. స్థిరపడిపోయారు వాళ్ళు. ఎవరి సేవలో వాళ్ళు స్థిరపడిపోయారు. కానీ వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోవాలి నువ్వు అన్నాడు ఆయన. అది నీ పని. ఎక్కడ నక్షత్రాలు అక్కడ ఆగిపోతాయి. ఒక టైం వస్తుంది, ఎక్కడ నక్షత్రాలు అక్కడ స్థిరపడిపోయి ఇంకా అవి పర్వతాలు కదులుతాయా? కదలవు. నువ్వు వాటిని దాటుకుని వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. ఇది చెప్పి కొన్ని సంవత్సరాలు అయిందండి నాకు. చెప్తున్నాను కదా, ఈవేళ చెప్తే రేపు నెరవేరిపోతుంది. అబ్రహాంకి కొడుకునెత్తానంటే ఈవేళ చెప్తే మరుసటి సంవత్సరం పిల్లడు పుట్టలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎగతాళీలు. ఆయన చేతితో పెళ్లి చేసిన వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టేశారు. కానీ ఈయనకి 100వ సంవత్సరాలకు కానీ కొడుకు తెచ్చుకోలేకపోయాడు. వీళ్ళకే పిల్లలు పుట్టలేదు. ఏలేదు. లోకం ఎవరిని ఇష్టపడుతుంది? పిల్లలు పుట్టి వాళ్ళు కావాలి వాళ్ళకి. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంత పరిశుద్ధులు, ఎంత నీతిమంతులు వాళ్ళు ఆలోచించరు. అవి తెలియ వాళ్ళకి.
ఎంత జనం ఉంటే అంత ఇది కింద లెక్కేస్తారన్నమాట అండి. నేను అలా చూడను. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నేను కనిపెడతాను. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చూడగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. వీళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఏంటి, వీళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఎదిగారు, బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు, అది చూసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే వాళ్ళని నేను సహజంగా చేతిలోకి తీసుకుని ఒక రూపులోకి తీసుకురావడానికి ఇష్టపడతాను అన్నమాట అండి. ఒక శిల్పి ఒక చేతిలోకి ఒక రాయిని తీసుకున్నాడంటే ఒక అందమైన శిల్పాన్ని చెక్కుతాడనమాట అండి. చెక్కితే నొప్పి వస్తుందా రాదా? అది ఇచ్చుకుని బడి తెచ్చుకుని చెక్కుతుంటే హాయిగా ఉంటుందా? దానికి ఎంత నొప్పి పడుతుందండి. సుత్తి దెబ్బలు పడుతుంటే నా వాక్యం సుత్తి వంటిది కాదా అంటాడు. నేను ఒక్కొక్కసారి మీకు వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుంది మీకు? సుత్తిచ్చుకుని పటాలమని కొట్టినట్టు ఉండదా మీకు? చెప్పండి. అప్పుడు హాయిగా ఉంటుందా మీకు ఏమన్నానే? బాబా అమ్మగారి రోజే వాయించేశారు మనల్ని, ఎడపెడ వాయించేశారు అనిపించట్లేదా మీకు? అనిపిస్తుందా లేదా? కానీ ఆలోచించుకుంటారు. ముందు నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది, తర్వాత ఆలోచిస్తారు. అమ్మగారు కావాలని ఎప్పుడు చెప్పరు. ఎందుకు ఈరోజు ఇలా చెప్పారు, ఏంటి కారణం, నాలో ఏ లోపం ఉంది, దేవుడు నన్ను ఏం సరిచేస్తున్నాడా, అమ్మగారి ద్వారా సరిచేస్తున్నాడా, నన్ను నేను ఎలా ఉండాలో అలా తయారు చేస్తున్నారా, అమ్మగారు నా చేతికి నన్ను అప్పగించాడు దేవుడు అని చెప్పేసి ఆ చేతిలో ఉంటేనే నీకు ఒక అందమైన రూపం వచ్చేస్తుంది. చేతిలో నుంచి అది జారిపోయిందా, ఎంత తీసుకున్నా జారిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అసలు అది చెక్కుదామని తీసుకుంటున్నాం కానీ అది ఏమైపోతుంది? జారిపోతుంది. అప్పుడు దానికి రూపం వస్తుందా? చేతిలో ఉన్నదానికి రూపం వస్తుంది, చేతిలో లేని దానికి రూపం రాదు. రూపం రాదు, చేతిలో ఉండాలి. మన ప్రధాన శిల్పి యేసయ్య చెక్కేస్తూ ఉంటాడు మనల్ని, సుత్తి దెబ్బలు కొడతా ఉంటాడు. ఆయన కొడతాడంటే సుత్తి ఎవరి చేతిలో ఉంది? వాక్యం ఎవరికి ఇచ్చాడు? మాకు ఇచ్చాడు. ఇప్పుడు మేమేం చేస్తాము? ఆ బట్టి తెచ్చుకుని చేస్తాం, మిమ్మల్ని ఈ సుత్తి తెచ్చుకుని కొడతా ఉంటాం. అప్పుడు మీకు చాలా నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది, కానీ ఒక రూపం వస్తుంది. ఒక రోజుకి మీరు ఒక అందమైన చక్కని శిల్పంగా మీరు తయారవుతారు. అందరికీ అది రాయిలా కనిపించింది. శిల్పి రాయిని చూడడం, దాన్ని ఎలా చెయ్యాలని, దాన్ని ఏది చేద్దామనుకున్నాడో ఆ రూపం చూస్తాడు ఆ రాయిలో. అవునా కాదా? ఒక వడ్రంగి ఒక కర్రను తీసుకున్నాడో, ఒక చెట్టు కర్రని మనం చూస్తే దాన్ని కర్రలా కనబడుతుంది, అదే వడ్రంగి కర్రలా చూస్తాడా? దాన్ని చూడడం. దాన్ని ఒక మంచం చెయ్యాలనుకుంటే దీన్ని ఎలా కట్ చేయాలి, ఏ రీతిగా దీన్ని చెయ్యాలి అని ఒక మంచాన్ని చూస్తాడు ఆ కర్రలో నుంచి, లేదా ఒక బల్లను చూస్తాడు, ఒక చైరుని చూస్తాడు. అతను ఏది చెయ్యాలనుకుంటున్నాడో దాని రూపాన్ని చూస్తాడు ఆ కర్రలో నుంచి. అవునా కదా? ఆ రీతిగా దాన్ని చక్కగా తయారు చేస్తాడనమాట. దానికి కటింగ్ ఉంటుంది, రంపపు కోత ఉంటుంది, ఏయో సుత్తులు అవి ఏయో ఉంటాయో దానికి సంబంధించినవి, వాటన్నిటికీ ఉపయోగిస్తారండి వాళ్ళు. మా ఇంటికి పని చేయడానికి వస్తే వడ్రంగి వాళ్ళకి సువార్త చెప్పేదాన్ని, తాపీ పని చేసే వాళ్ళకి సువార్త చెప్పేదాన్ని, ఏ పని చేయడానికి వచ్చినా సువార్త చెప్పేదాన్ని. మా ఇంటి పక్కన ఇంటి ముందు ఉన్న వాళ్ళు అందరూ పని చేయించుకోవడానికి చూస్తారు, కానీ ఈవిడేంటి వీళ్ళకి సువార్త చెప్పుద్ది ఏంటి, దేవుడి గురించి చెప్తుంది ఏంటి, వాళ్ళేమో పని మానేసుకునేమో వాళ్ళు వాక్యం వింటున్నారు. ఎవరన్నా అయితే పని చేయించుకుంటారు కానీ ఈవిడేంటి ఇలా చేస్తారు అని అనుకునేవారండి. నిజమే, నేను పని చేయించుకుంటాను రైతే, వాళ్ళకి జీతం ఇస్తాను, వాళ్ళ కూలి ఇస్తాను, పట్టుకెళ్ళిపోతారు. అదే నేను యేసయ్య గురించి చెప్తే ఆ మాట ఎప్పటికైనా వాళ్ళలో ఉంటారు. రేపొద్దుట ఒకవేళ నా మీదే వాళ్ళ నేరారోపణ చేయొచ్చు. ఆవిడ దగ్గరికి మేము పనికెళ్ళాం కానీ ఎప్పుడు మాకు మీ గురించి చెప్పలేదండి ఆవిడ
ఆవిడకి పని చేశాం కానీ ఎప్పుడు నీ గురించి చెప్పలేదయ్యా అని నా మీద వాళ్ళు నేరం మోపితే అప్పుడు నా సంగతి ఏంటి? ఆ అవకాశం నేను వాళ్ళకి ఇవ్వను. నా ఏ దేవుడిని నమ్ముకున్నాను ఆ దేవుడి గురించి వాళ్ళకి పరిచయం చేసేస్తాను. వాళ్ళ వినకపోని ఏం చేయని నా పని నేను చేస్తాను. హల్లెలూయా. మరి ఇప్పుడు నేను నష్టపోయినట్టే లాభం పొందినట్టే వాళ్ళ ద్వారా చెప్పండి. మరి వాళ్ళ ఖాళీగా వింటున్నారు కదండి పని చేయకుండా. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? నేను నష్టపోతున్నానా లేదా? మరి నా లాభ సాధనాన్ని నేను వదిలేసానా లేదా? చెప్పండి. ఈ రోజున మీకు నేను ఇలా కనబడుతున్నాను. నేను చేసుకొచ్చినవి అని మీరు ఎక్కడ చూశారు? ఈమెకి ఏమన్నా పిచ్చా పెర్రా ఇలా చేస్తుందంటే ఈవిడ వాళ్ళతో పనులు చేయించుకోకుండా అనుకున్నాను. చేయించుకోవలసిన పని కంటే ఎక్కువ పని చేయించుకునేవారు వాళ్ళందరూ. చేయాల్సిన పని కంటే తక్కువ పని నాకు జరిగేది. కానీ వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? అదన టైం నాకు పనిచేసి వెళ్ళేవారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకని నా యేసయ్య గురించి నేను చెప్పాను కాబట్టి. ఇంకా ఏం చేసేవారో తెలుసా? అమ్మగారు వంట చేసుకున్నారా లేదా? కూరగాయలు అవి ఉన్నాయా? టిఫిన్ తిన్నారా? టిఫిన్ తెమ్మంటారా? ఎవరైనా అడుగుతారండి వర్కర్స్ వచ్చి మనల్ని? నేను తిన్నానో లేదో నాకేమైనా ఉన్నాయో లేదో వాళ్ళు అడిగేవారు నన్ను వచ్చి. వాళ్ళకి ఏంటి బాధ? నా యేసయ్య గురించి నేను వాళ్ళకి ఏం చేశాను? పరిచయం చేశాను. నా తండ్రి యొక్క విలువైన మాటలు నేను వాళ్ళకి అందించాను. వాళ్ళ హృదయంలో దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. నాకు అదనంగా పని చేసి పెట్టి వెళ్ళేవాడు. వాళ్ళ టైంకి కరెక్ట్గా కట్టేయచ్చు పని. అలా కట్టేవారు కాదు. ఆ టైంని భర్తీ చేసేసేవారు. ఇంత టైంకి మరి వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకి, మరి మానేయాలి కదా వాళ్ళు. మానేవారు కాదు. టైం ప్రకారంగా వాళ్ళు మానేవారు కాదు. టైం అయిపోయినా చేసి వెళ్ళేవారు వాళ్ళు. ఎందుకని? దేవుని యొక్క సత్యవాక్యం వాళ్ళకి అందించాను. నిర్మలమైన వాక్యం వాళ్ళకి అందించాను. నా పని పోయినా నాకు పర్వాలేదు, ఇంకొక రోజు చేసి పెడతాను. నా పని నాకు ముఖ్యం కాదు, వాళ్ళ రక్షణ ముఖ్యం. అలాగే ఎంతోమందికి నేను పని చేశానండి. ఆ విత్తనాలు చల్లేశాను అలాగ వాళ్ళలో. ఇంట్రెస్ట్గా అలా వినేవారు వాళ్ళు. చూసిన వాడికి ఏదోలాగా అనిపించేది. కానీ చల్లిన విత్తనం ఎప్పటికైనా అది ఏమవుతుంది? ఫలిస్తుందా లేదా? ఎప్పటికైనా ఫలిస్తుంది. అందుకే సొంత లాభం ఏం చేయాలంట? ఏది లాభ సాధనముగా ఉందో దాన్ని మనం ఏం చేయాలంట? వదులుకోగలగాలంటే. వదులుకోగలుగుతున్నామా? అది లాభం కోసం ప్రయాసపడతాం కానీ మనం ప్రభు నిమిత్తం లాభాన్ని వదులుకుంటామా మనం? చెప్పండి. నీ పని మానేసి నువ్వు దేవుని గురించి చెప్పగలుగుతావా? ఈ రోజున నన్ను కూర్చోబెట్టి నా తండ్రి ఎందుకు పోషిస్తున్నాడు నాకు మీకు తెలుసా సంగతే? నా తండ్రి కోసం నేను బాల్యం నుంచి ప్రయాసపడ్డాను. ఇంచుమించుగా 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాను. ఈరోజు మొదలు పెట్టలేదు సువార్త. అదంతా లెక్క కడతాడు నా తండ్రి నా కోసం. నేను మర్చిపోవచ్చు, నా తండ్రి మర్చిపోవడం. నా తిండి కోసం ఆలోచిస్తాడు, నా నిద్ర కోసం ఆలోచిస్తాడు, నా ప్రతి దాని కోసం ఆలోచిస్తాడు నా తండ్రి. ఎందుకని? నా తండ్రి కోసం నేను ఆలోచించాను కనుక, నా తండ్రి కొరకు నేను ప్రయాసపడ్డాను కనుక, నా తండ్రి కోసం నేను అన్ని వదిలేసుకున్నాను కనుక, నా సుఖాన్ని వదిలేశాను, నా సంతోషాన్ని వదిలేశాను, నా ఆనందాన్ని వదిలేశాను, అన్నీ వదిలేశాను నేను. ఇవన్నీ నా తండ్రి నన్ను చూడడా? నా పరలోకపు తండ్రి నాకు ప్రతిఫలం ఇవ్వడా? ఎందుకు దేవుడు నన్ను ప్రతిదీ ఎందుకు పట్టించుకుంటున్నాడు నన్ను ఈరోజు? మీ జీవితాల్లో కూడా ఇలాగే చేస్తానండి. మీరెంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో, పని చేస్తున్నారో, మీ సొంత లాభాన్ని వదులుకుంటున్నారో, కష్టపడుతున్నారో, అయ్యయ్యో ఈ పాదు నాకు ఎంత నీడనిచ్చింది,
నా తలకి ఎండ దెబ్బ తగలకుండా ఎంత హాయిగా ఉంది, ఈ పురుగేంటి ఇలా కొరికి పడేసింది అనేసి యోనా గారికి కోపం వచ్చేసింది, పిచ్చి కోపం. దేవుడు అడుగుతున్నాడు, యోనా ఆ చెట్టు గురించి ఏంటి అంత బాధపడిపోతున్నావు అన్నాడు ఆయన. మరి కాదా ప్రభువా, ఎంత మండి టెంట్లో ఈ చెట్టు నాకు ఎలాగిస్తుంది, నేను ఇచ్చింది ప్రభువా, మరి నాకు కోపం నాకు బాధ కలగదా అన్నాడట. ఈ చెట్టుని నువ్వేమన్నా నాటావా, దీనికి ఏమన్నా నీళ్లు పోసావా, కష్టపడ్డావా? విత్తనమన్నా ఇయ్యాలి, కష్టపడి దానికి నీళ్ళన్నా పొయ్యాలి, దాని కొరకు మనం ప్రయాస అయినా పడాలి. నువ్వు ఏది చేయలేదే, నువ్వు విత్తనం వేయలేదు, దాని అంతటా అదే మొలిసింది. నువ్వు నీళ్లు పోయలేదే, దాని అంతటా అది పెరిగిపోయింది. నీకు నేను ఇచ్చింది అది మళ్ళీ చచ్చిపోయిందని నువ్వు ఎంత బాధపడిపోతున్నావు. కుడి ఎడమల ఎరుగని 120,000 జంతువులు మనుషులు ఇంతమంది నాశనం అయిపోతే నాకు బాధ కలగదా యోనా అంటున్నాడు. చూసారా, కష్టపడాలంటండి. ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇవన్నీ జరగాలి మన జీవితంలో. అవన్నీ చేసినవి కౌంట్ చేసేస్తాడు దేవుడు, తన గ్రంథాల్లో లిఖితము చేసేస్తాడు. ఈరోజు ఏమి పని చేశాము, మీరు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టి రాస్తూ ఉంటారు. కొంతమంది వర్కర్స్ పని చేసినప్పుడు ఏం చేస్తారండి, వీళ్ళ ఉదయం ఇన్ని గంటలకు వచ్చారు. ఇప్పుడు మీకు కూడా జాబులు చేసే వాళ్ళకి కూడా ఏముంటుందంటే, ఇప్పుడు మీరు ఏంటి అది వెయ్యాలి, బయోమెట్రిక్గా అది వెయ్యాలి. మీరు అసలు పరుగులు పోతారండి వీళ్ళు. ఇంకా పాపం తిన్నామా లేదా, ఉన్నామా లేదా అని కూడా ఆలోచించకుండా ఆ టైంకి అది వేస్తేనే వాళ్ళు అటెండ్ అయినట్టు, లేకపోతే లేనట్టు అది చూపిస్తుందండి. అది వేసేసేలో పని చేయకపోయినా కూడా లేదు, అది చూపిస్తుందండి. కానీ మన పరలోకపు తండ్రి ఇలాంటి ఏమీ పెట్టలేదు సుమ మన మీద. ఆయన చూస్తూ ఉంటాడు మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత పని చేస్తామో, ఎంత దొంగిలిస్తున్నామో, సమయాన్ని దొంగిలిస్తామో, ధనాన్ని దొంగిలిస్తాము, దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని దొంగిలిస్తాం, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తాం. ఇవన్నీ దొంగతనాలు కాదనుకుంటారు చాలామంది. నువ్వు దొంగవే అంటున్నాడు ఆయన, అంతే. నువ్వు దశభాగ్యం ఇవ్వట్లేదా, నువ్వు దొంగవే అంటాడు ఆయన. నువ్వు సమయం ఇవ్వట్లేదా, నువ్వు దొంగవే అంటాడు ఆయన. జాగ్రత్త. ప్రతి దినము నువ్వు కనీసం 2.5 గంటల దేవుని సన్నిధిలో గడపాలి. లేకపోతే నువ్వు ఆ రోజు దొంగతనం చేసినట్టే. ఆయన నీకు 24 గంటలు టైం ఇస్తే అందులో ఎంత ఇవ్వాలి నువ్వు? 2.5 గంటలు అంటే 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి అసలు చెప్పాలంటే. ఇస్తున్నారా? ఎక్కడ ఉందండి టైము? టైం ఎక్కడదండి? టైం లేదు. ఎక్కడ పోయిందో టైం మనకు తెలియదు. ఎక్కడ పోతున్నామా టైము? ఎక్కడికైనా పోతుందో ఎవరి దగ్గరనే? మన దగ్గరే ఉంది టైం, మన చేతిలోనే ఉంది టైం, మనమే ఉపయోగించాలి దాన్ని. ఎప్పుడైనా కాసేపు వెళ్ళి దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుందా మీకు? అనిపించదు. సేవ్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. మన టైం ఏం చేసుకోవాలి? సేవ్ చేసుకోవాలన్నమాట. పిల్లలు వచ్చినప్పుడు నా టైం కొంచెం దేవునితో గడిపే టైం కొంచెం నాకు లాస్ అవుతాను. వాళ్ళు వెళ్ళగానే నేను ఆ టైంకి నేను ఏం చేసుకుంటాను? ప్రభువా అనుకుంటా నేను ఆయన దగ్గరికి పోతాను. అర్థమైందా? ఈ టైం మళ్ళీ ఏం చేసుకుంటాను నేను అలాగా. సేవ్ చేయాలి దాన్ని, మనం సరిపెట్టేయాలి. ఒక్కో రోజున మనకు ఒంట్లో బాగోదు, ఆ రోజున దేవుడితో గడపలేము. మనం పనికి మాలిందానా నీకు బాగాలేదని మనసు ఎక్కేస్తామని తిట్టడండి ప్రభు మనల్ని. మన ఊళ్ళో బాగోపోవటం అయితే తెలుసు, అన్నీ తెలుసు, ఏమి కోప్పడిపోవడం మన మీద. కానీ మనం అన్నీ బాగుండి
మన టైం వేస్ట్ చేస్తుంటే అప్పుడు కోపం వస్తుంది ఆయన, అప్పుడు కోపం వస్తుంది అన్నమాట. మనకి బాగున్నప్పుడు మన పక్క నుండి ఎవరైనా మనల్ని చూసినా చూడకపోయినా ప్రభువు తన దూతలు పంపించి మనకన్నీ సపర్యలు జరిగిస్తాడు ఆయన. అదృశ్యంగా దూతల పరిచర్య చేస్తాయి మనకి, నాకు చేస్తాయి. మీకు చేసినయో లేదో నాకు తెలియదు, నాకు చేస్తాయి. హల్లెలూయా. ఆ అనుభవం నాకుంది. దూతలను పంపుతున్నాడు దేవుడు నా దగ్గరికి, అవి పరిచర్య చేస్తున్నాయి నాకు వచ్చి. ఇది ఒకప్పుడు నాకు ఇవ్వబడిన వాగ్దానం. మీ దగ్గరికి దేవుని దూతలు వస్తాయి, మీకు పరిచర్య చేస్తారని చెప్పానండి. ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అప్పుడు నెరవేర్చబడింది, ఇప్పుడు నెరవేర్చబడింది. కొన్ని విషయాలు చెప్తే మీకు నవ్వు వస్తాయండి చెప్పాలంటేనే. చాలామంది పిండి మిక్సీలో ఆడేసుకుంటున్నాం అన్నారని నేనేం చేశానంటే కేజీ బియ్యం నానబెట్టేసుకున్నాను. మిక్సీలో ఆడదామంటే అది అవ్వట్లేదు, అది అసలు. ఏటి ప్రభు వాళ్ళు ఎవరో చేస్తున్నారంటే నేను నానబెట్టాను, ఇదేమో అవ్వట్లేదు, ఏం చేయను ప్రభు ఇది అని అలా కూర్చున్నాను నేను. ఎవరితో చెప్పుకుంటాను ఏదైనాని? దేవుడితో చెప్పుకుంటాను. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దూతల పమ్మను ప్రార్థన చెయ్యి అన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? దూతలు పంపమని ప్రార్థన చెయ్యి అన్నాడు ఆయన. దూతలు వచ్చి ఏం చేస్తాయి ప్రభు ఈ పిండిని అంటున్నాను నేను. చూసారా, మళ్ళీ ఆయన నేను చెప్తున్నాను, దూతలు వచ్చి ఏం చేస్తాయి ప్రభు దీన్ని అంటే ఆయన జవాబు ఇవ్వలేదు నాకు. సర్లే దేవుడు ఎందుకు చెప్తున్నాడో అని, ప్రభు మీ దూతలు పంపించండి అన్నాను. 2 మనుషులు వచ్చారు, నాకు తెలిసిన మనుషులు. ఏంటి అమ్మగారు చేస్తున్నారు అన్నారు. చూసారా, దూతలు అంటే మీరు అనుకుంటారు అలాగే వచ్చేస్తాయేమనుకుంటారు, అలాగే కూడా వస్తాయి, మనుషుల రూపంలో కూడా వస్తాయి. వాళ్ళిద్దరూ వచ్చారు. ఏం చేస్తున్నారు అమ్మగారు అన్నారు. ఇదిగో అమ్మాయి ఎలా ఉంది నా పరిస్థితి అన్నారు. అలాగ అంటారు కానీ అమ్మగారు అమ్మగారు అది అనేసి పట్టుకుపోయి కొట్టేసి అన్నీ చేసేసి ఆ పిండి తెచ్చారు నాకు. హల్లెలూయా. ఇంకెప్పుడు నేను నానబెట్టలేదు. అలాంటి బుద్ధిహీనమైన పనులు ఒక్కసారి చేసినప్పుడు అది ఇలాగ అయిపోయిందని తెలిసిపోయింది. ఇక మళ్ళీ చేయకూడదు. మళ్ళీ చేస్తే మళ్ళీ దూతలు వస్తాయి, మళ్ళీ ఇది పట్టుకుపోతాయి, ఇదో చేస్తాయి, ఇలాంటి దరిద్ర పనులు చేయకూడదు. తెలియక చేశాను, అక్కడితో ఫినిష్ అయిపోయింది అది అంతే. ఇక నెక్స్ట్ అందులో అడుగు పెట్టలేక ప్రతిదీ తెలియందే నేను ఆ రీతిగా జరుగుతా తప్ప తెలిసి మాత్రం చేయను. నేను కావాలని చేయను. ఈయన అంటాడు కదా, పర్వతాలు తొలగిపోతాయి. పర్వతాలు ఎక్కడన్నా తొలగిపోతాయండి? తొలగు, కానీ తొలుగుతాయి అన్నాడు ఆయన. ఏంటి పర్వతాలు తొలగిపోవడం ఏంటి? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు చాలాసార్లు చదివాను కానీ పరిశుద్ధాత్ముడు నాకు బోధించినప్పుడు అర్థమైంది ఈ వాక్యం. నాకు అంతవరకు నాకు అర్థం కాల. ఎవరి పర్వతాలు హగ్గేలేనో ఎందులోనో కానీ ఈ మాట ఉంటుందండి. పర్వతాల నుంచి రసదారులు ప్రవహిస్తాయని ఉంటుంది అన్నమాట. పర్వతాల నుంచి రసదారులు ప్రవహిస్తాయని ఉంటుంది అన్నమాట. పాలు ప్రవహిస్తాయని ఉంటుందండి. అలాంటి పర్వతాల్లాగా స్టాండర్డ్గా నిలబడిపోయిన వ్యక్తులు అన్నమాట అండి. వాళ్ళు తొలగిపోతారటండి. ఎంత గొప్ప వాగ్దానం అనుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. బొట్టు పెట్టుకున్నాడండి ఆయన. ఇక్కడ ఈమెతో ఏం పెట్టుకున్నాడో బొట్టు. ఇక ఎప్పుడు నీ జీవితంలో నేనేం చేయను, కోపం ఉంచను, ఇక నిన్ను గద్దించను, నిన్ను నీ మీద కోపం పడను, నీ మీద బొట్టు అంటున్నాడు ఆయన. బొట్టు పెట్టుకుంటున్నాడు. పర్వతాలైనా తొలగిపోవచ్చు, మెట్టలైనా తత్తరిల్లిపోతాయంట. వాళ్ళకు వచ్చిన పరిస్థితులకి మెట్టలు తత్తరిల్లిపోతాయంట అండి. కోరుకొండ మెట్ట అని ఊరండి. ఈ ఊరు వచ్చే వరకు కోరుకొండ మెట్ట అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఊరి మీద నుంచే వెళ్తాం చూస్తాం, ఈ ఊరి నుంచే చూస్తాం. తెలుసు కదా మీకు కోరుకొండ మెట్ట అంటేని. అవి మెట్టలు అంటే అవి పర్వతాలు అంటే పెద్ద పెద్దవి అన్నమాట అండి.
ఎప్పటి నుంచో పాతుకుపోతారన్నమాట అండి. వాళ్ళు అలాగా స్థిరపడిపోతారన్నమాట అండి. పెద్ద పెద్ద పరిచర్యలు అన్నమాట అండి అవి. అవైనా ఏమైపోతాయట, తొలగిపోతాయి అన్నాడు. మెట్టలైతేనంట తత్తరిల్లుతాయటండి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అంట అవి ఏమైపోతాయి అంటున్నాడు ఆయన, తత్తరిల్లుతాయి అని చెప్తున్నాడండి. తత్తరిల్లినను నా కృప నిన్ను, నా కృప అయితే నీ మీద ఎప్పుడు అలాగే ఉంటుంది, నిన్ను విడిచిపెట్టి మాత్రం అది పోదు అని చెప్పాడు. నీ మీద నుంచి అది పోదు. నా కృప నిన్ను అలాగ ఆవరించే ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ నా నోటిలోంచి అదే మాట వస్తూ ఉంటుందండి, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఇదే మాట ఎక్కువ నా నోటిలో చూస్తూ ఉంటాను. నా జీవితంలో ఏదైనా జరిగినా, నా కుటుంబంలో ఏదైనా జరిగినా, లేకపోతే సేవలు ఏదైనా జరిగినా, తండ్రి నీ కృప, ఇలా జరిగిందంటే ఇది నీ కృప, ఇది నా గొప్పతనమో లేకపోతే నా తెలివితేటలో నా జ్ఞానమో ఈ కాదయ్యా, ఇది నీ కృప అయ్యా, ఇది నీ కృప అని నా తండ్రితోనే చెప్పుకుంటానండి. అంతే తప్ప నేను అతిశయపడిపోను, గర్వపడిపోనండి. మీరు అనుకుంటారేమో అమ్మగారు అతిశయంతో మాట్లాడుతుంది, గర్వంతో మాట్లాడుతుందని మీకు ఏమైనా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ అది అసలు కానే కాదండి. తండ్రి నీ కృపయ్యా, ఇది నీ కృప, ఇది ఇలా జరిగిందంటే ఇది నీ కృపయ్యా, ప్రతి దినము నేను చెప్పుకుంటానండి. ఆ రోజు ఏ జరిగినాయో వాటన్నిటిని బట్టి దేవుడికి నేను ఆ సాయంకాలం ప్రార్థనలో, తండ్రి ఈ దినాన్ని ఇవన్నీ జరిగించావు, ఇది కేవలం నీ కృపయ్యా, నాలో ఏముందయ్యా, నాలో ఏమీ లేదు నాయన, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగిస్తున్నావు, ఏముంది నాలో, ఏం చూస్తున్నావు నాలోని, అంత జ్ఞానం వాళ్ళందరికీ ఉన్నంత జ్ఞానం నాకు లేదే, వాళ్ళందరికీ ఉన్నంత తెలివితేటలు నాకు లేవే, వాళ్ళకున్న అందచందాలు నాకు లేవే, వాళ్ళకున్నంత విద్యా అభ్యాసం నేను చేయలేదే, లేకపోతే వాళ్ళకున్నంత ఆ టాలెంట్స్ నాకు లేవే, ఏమీ లేదు కదా ప్రభు నాకు, ఎందుకయ్యా నా మీద ఎంత కృప చూపిస్తున్నావయ్యా, నా మీద ఎంత ధ్వజమెత్తేసావేటయ్యా నీ కృప. ఆయన కృపతో మనల్ని అంట ధ్వజమెత్తుతాడటండి. అది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? చిన్న విషయం కాదండి. నా కృప నిన్ను అంటే పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప అయితే నిన్ను విడిచి మాత్రం వెళ్ళిపోదు అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత ఏం చెప్తున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన, నీతో నేను ఒక నిబంధన చేశాను. నేను చెప్తాను ఎప్పుడు, ప్రభువుతో నాకు జరిగిన నిబంధన భూమి మీద జరగలేదు, పరలోకంలో జరిగింది మాకిద్దరికే. అక్కడ పెట్టాను నేను సందర్భం, అక్కడ ఆయన పెట్టాడు, నేను పెట్టాను. మా నిబంధన పరలోకంలో జరిగింది, భూమి మీద జరగలేదు, మనుషుల మధ్య జరగలేదు. ఇది ఆయనకి నాకు మధ్యన జరిగిన నిబంధన, ఆయనకి నాకు మధ్య జరిగిన నిబంధన. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నిన్ను చూస్తే ఏమేస్తుంది? నిన్ను చూస్తే జాలేస్తుందా? ఆయనకి కోపం వస్తుందా? చిరాకు వస్తుందా? అలా ఉండకూడదు. దేవునికి ఆయన ప్రేమ నీ మీదకి వచ్చేలా ఉండాలి, ఆయన కృప నీ మీదకి వచ్చేలా ఉండాలి, ఆయన కనికరం నీ మీదకి వచ్చేలా ఉండాలి, నీ యందు జాలి వచ్చేలా ఉండాలి తప్ప ఆయనకి చిరాకు వచ్చేలా మాత్రం మనము ఉండకూడదు. మన జీవితం అలా ఉండకూడదు, మన యొక్క నడవడిక ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు, మన తలంపులు ఉండకూడదు. ఇవన్నీ దేవుడు గమనిస్తాడండి. చిచ్చి ఏంటి వీళ్ళ తలంపులు అసలు వీళ్ళగా? మొదటి దినాల్లో ఆయన చిరాకు వచ్చిందా లేదా? వీళ్ళ కేవలము వీళ్ళ ఊహంతా కేవలము చెడ్డది. బాల్యం నుంచి కూడా వీళ్ళ యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులతోటే వీళ్ళు ఉంటారు.
ఎల్లప్పుడూ వీళ్ళ ఊహంతా కేవలము చెడ్డది. ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు ఉంచాలి, నిర్మూలన చేసి పడేస్తాను నేను అనుకున్నాను. కానీ నీతిమంతుడైన నోవహుని కుటుంబాన్ని ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఎందుకు చేయలేకపోయాడు? ఆ దినాన్ని చాలా బలమైన వాళ్ళు ఉన్నారు, నెఫీలీలు ఉన్నారండి, చాలా బలమైన వాళ్ళు, చాలా హైట్ కలిగిన వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా ఎదిగిపోతారు వాళ్ళు, స్ట్రాంగ్గా ఎదిగిపోయి పాతిపోతారన్నమాట అండి. కానీ ఏమైంది? ఏమంటున్నారు? కృప ఉందా వారి మీద? ఆయన కనికరం వస్తుందా? ఆయన జాలి పడుతున్నాడా వారిని చూసి? ఎందుకు జాలి పడట్లేదు? ఎందుకు కనికరం రావట్లేదు? వాళ్ళ మీద ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు చిరాకేస్తుంది? వారి ఆలోచన ఎలా ఉందట? దేవునికి అసహ్యం కలుగుతుందట. కొంతమంది చూస్తే మనల్ని చూసి కాదండి, మన ఆలోచనలు చూడటానికి అసహ్యం వేస్తుంది, మన క్రియలు చూస్తే ఆయనకు అసహ్యం వేస్తుందండి. క్రియను బట్టే కదా దేవుడు ఇష్టపడతాడు మనిషిని. దేన్ని చూస్తాడు ఆయన? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? కయ్యను ఎందుకు నీ తమ్ముడు అర్పణ నేను అంగీకరించానని ఎందుకు అతని మీద నువ్వు అసూయపడుతున్నావు? నీ అర్పణ నేను అంగీకరించలేదు, తన అర్పణను అంగీకరించానని నీకు అసూయ కలుగుతుంది. కానీ అతను చేసినట్టు నువ్వు చేసావా? ఏబేలు చేసినట్టు అతను చేశాడండి? ఏదో ఉన్నాట్లో పట్టుకొచ్చి ఇచ్చేసాడు అక్కడ, ఏదో దేవుడికి ఇచ్చేస్తే అయిపోద్ది అంతే. కానీ అతను ఏం చేశాడు? దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా దేవుడు దేన్ని ఇష్టపడతాడో, ఏ అర్పణ ఇస్తే ఆయనకి ఇష్టమో ఆ అర్పణ ఇచ్చాడండి ఆయన. ఇతను అర్పణ ఇచ్చాడు, కానీ దేవునికి ఇష్టమైన అర్పణ అతను ఇచ్చాడండి. మనం అర్పణ ఇస్తున్నామో దేవునికి ఇష్టమైనది ఇస్తున్నామా, మనం అనుకున్నది ఇస్తున్నామా? అన్నీ చూస్తాడు మరి ఆయన, ప్రతి దాన్ని గమనిస్తాడండి. మనం ఎలాగిస్తున్నాం, అవతలోళ్ళు ఎలాగిస్తున్నారు, మనం ఎలాగిస్తున్నాం, అవతలోళ్ళు ఎలాగిస్తున్నారు. మా అన్నయ్య ఎలాగిచ్చాడు అర్పణని వాళ్ళ అన్నయ్య చూశాడండి. అతను ఏమన్నానే, తన హృదయము యేసయ్యతో పెనవేసుకుని పోయింది. అందుకే దేవుని యొక్క ఇష్టాలు అతనికి ఎలా తెలిసినాయి? దేవునితో మనం అంత సన్నిహిత సంబంధము కలిగి ఆయనతో పెనవేసుకున్నప్పుడు ఆయన ఇష్టాలు మనకు తెలుస్తాయి. ఆయనకి ఇష్టమైందే చేస్తాము, కానీ ఆయనకి నచ్చంది మనం చేస్తామండి. ప్రభువా ఎలాగైనా దీన్ని నువ్వు అంగీకరించు. ఎలాగ అంగీకరిస్తాడు ఆయన? ఈ ప్రార్థన నీకు అంగీకారమవును కాక ఎలాగ అంగీకరించేస్తాడు ఆయన? ఆయనకి అంగీకారంగా నువ్వు చేస్తుంది అంగీకరిస్తాడు ఆయన. ఇది అంగీకరింపబడును కాక అంటే అది అంగీకరించడు ఆయన. ఆయన అంగీకరించేటట్టుగా మనం చెయ్యాలి. మన ఉపవాసం ఆయన అంగీకరించేటట్టు ఉండాలి, మన ప్రార్థన ఆయన అంగీకరించేటట్టు ఉండాలి, మన అర్పణ ఆయన అంగీకరించేటట్టు ఉండాలి, మన క్రియ ఆయనకి అంగీకరించేటట్టు ఉండాలి. మనం చేసే ప్రతీది ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అంగీకరిస్తాడు. అంగీకరించి ప్రభు అని మనం చెప్పనవసరం లేదు. ఆయనకు అంగీకరించబడును గాక అని ప్రార్థన చేయవసరం లేదు. మనం ఆయనే తప్పకుండా అంగీకరిస్తాడు. మన హృదయపూర్వకంగా చేయాలి. ఏది చేసినా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలండి. చేస్తున్నావా హృదయపూర్వకంగా? ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి, చెయ్యకపోతే బాగోదని చేస్తున్నారా? అలా చేస్తే తగిన ప్రతిఫలం మీరు పొందుకోరు. అందరూ చేస్తారు కాబట్టి మీరు చేయకూడదు, చెయ్యకపోతే బాగోదనుకుని చేయకూడదు. నా తండ్రికి నేను ఇలా చెయ్యాలి, నా తండ్రికి నేను చెయ్యాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నాకు చేసినట్టుగా మీరు చెయ్యండి, మనుషులకు చేసినట్టుగా మీరు చెయ్యొద్దు. అలా అయితే మీరు చేయలేరు. మనుషులు చేసినట్టుగా చేస్తేనంట మనము చేయలేమంటండి, చేయలేమంట. కానీ ఎలా చేయాలంట? మనం మన పరలోకపు తండ్రికి మనము చేసినట్టుగా చెయ్యాలి అని చెప్తున్నాడు ఆయన. అలా చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా మనకిస్తాడండి, తప్పకుండా మనకిస్తాడు.
దేవుడు నాకేమిస్తాడని ఎప్పుడు నేను ఏది చేయలేదండి. నాకు ఈ అని కూడా నేను చేయలేదండి, ఇస్తాడని కూడా నేను చేయలేదండి, ఆశతో చేయలేదండి, చేశానంతే. నా తండ్రి నా తల్లి కడుపులో నేను ఒంటరిగా వచ్చాను, మరలా నేను ఒంటరిగానే వెళ్తాను. ఒంటరిగా వెళ్ళను, కొన్ని ఆత్మలు నేను పట్టుకుని వెళ్ళాలి ఆయన దగ్గరికి. హల్లెలూయా. ఈ తీర్మానం నీలో ఉందా? కొన్ని ఆత్మలు తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళాలనే మనసు నీకుందా? ఈరోజైనా నువ్వు అనుకో, నువ్వు చేయగలవా పని? నీ తండ్రి గురించి నువ్వు ప్రయాసపడగలవో, నువ్వు కష్టపడగలవో? చెయ్యాలని ఆశ ఉంటేనంటండి, మనసు ఉంటే మార్గం ఉంటుందటండి. మనకు మనసు ఉండాలి, మన తండ్రి కోసం ప్రయాసపడాలని మనసు ఉండాలి. మొన్న ఎవరితోనో చెబుతూ ఈ మాట చెప్పాను నేను. మా చిన్న పాప బాలింత, ఆ పాప పుట్టిందనమాట అండి. 2 నెలలు కంప్లీట్ అయిందంతే. 3వ నెల జరిగి 3వ నెల ఎంటర్ అయింది. వారం రోజులకి ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అమ్మగారి దగ్గర ఉండాలనుకున్నా కూడా ఆయన గురించి నేను వెళ్ళిపోవాల్సి వచ్చేదండి. ఎందుకంటే ఆయనకు వంట చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక ఆయన హోటల్ భోజనం పడేది కాదు, ఆయన వండుకు తినడానికి కుదరదు. అవన్నీ ఎప్పుడో కాలేజీలోనే మర్చిపోయాడు ఆయన. నేను ఎంటర్ అయిన కానించి ఇంకా నేనే వంట నేర్చుకుని అన్నీ చేసుకునేదాన్ని. అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చేదండి. అప్పుడు మందిరంలో మీటింగులు జరుగుతాయన్నమాట. అందరూ పాటలు నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను ఉన్నాను అందులోని. అంటే నేను నిలబడి పాడకపోవచ్చు కానీ ప్రాక్టీస్లో నేనున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, అప్పట్లో పెద్ద పెద్ద సంఘాల్లో అయితే ఒక బుక్స్ ప్రింట్ అవుతూ ఉండేవి. మీటింగ్స్ పెట్టినప్పుడు, కన్వెన్షన్ జరిగినప్పుడు బుక్స్ ప్రింట్ అయ్యాయండి. కానీ ఇలా వచ్చేయడాలు ఇవన్నీ ఏమీ లేవు అప్పట్లో, తక్కువ, చిన్న చిన్న సంఘాల్లో లేవని. అప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమని అంటే, ఒక ఆవిడ వచ్చి పాటలన్నీ నేర్పేవారు. ఇవన్నీ నేను రాసి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇచ్చినప్పుడు ఇంచుమించుగా నాకు చాలా వర్క్ ఉండేదన్నమాట. ఉదయం తెల్లవారుజామున 4-5 లేస్తే ఈ మా చిన్న పాపకి పాలు సరిపోయి కదండి. అందుకని మా ఇంటికి అలా గేదెలు మేపేవారు. ఆ పాలు తీసుకుని ఆ పాపకి కాచి పట్టిస్తూ ఉండేదాన్ని అనమాట. కొంచెం గోరువెచ్చ మీద కొంచెం వేడి ఉండాలన్నమాట ఈ పాపకి. ఏమాత్రం గోరెచ్చకుండా తాగింది కాదు. అందుకని అప్పటికప్పుడు నేను స్టవ్ వెలిగించి వేడి చేసి, అక్కడికి నేను స్టవ్ పట్టుకెళ్ళలేదు. ఏజెన్సీ అంటే అడ్డదిగల్లో ఉండేవాళ్ళం. అప్పటికే మాకు ఇది స్టవ్ ఉంది కానీ ఎందుకు అక్కడ గోల్డ్ పొలాలు ఉంటాయి, స్టవ్ ఎందుకు లేని పట్టుకెళ్ళలేదండి మేము. అందుకని పుల్ల పొయ్యి మీద వంట అనమాట. మళ్ళీ పుల్ల వెలిగించాలి, నేను పాలు కాయాలన్నమాట. అందుకని పాపకి నైట్ వరకు పాలు సరిపోయాయి అనమాట. ఆ తర్వాత అవి అయిపోయేసరికి మళ్ళీ పొయ్యి వెలిగించి నేను అవి వేడి చేసి ఆ పాపకి ఇవ్వడం, ఇలాగ నాకు చాలా ఉండేదన్నమాట అండి. రోజుకు 3 బకెట్లు 4 బకెట్లు బట్టలు ఉతికేదాన్ని అనమాట అండి. చాకల్లో సరిగ్గా పనిచేసేవారు కాదు. గిన్నెలు తోమించుకున్నామంటే 10 మనుషులు ఉండేవారు కాదు, నీళ్లుండి కాదు. చాలా యాతన అనమాట అండి. అంత యాతన కాదు. ఈ పనికి నేను తిన్నానో లేదో కూడా నేను మర్చిపోయిందానండి, గుర్తుండేది కాదు నాకు. ఆ రీతిగా ఎంత తినకపోయినా నాకు నీరసం వచ్చింది కాదు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి నాలో. ఎందుకంటే నేను ఏ పని చేసుకున్నా దేవుని స్తుతించుకుంటూనే ప్రతి పని చేసుకునేదాన్ని అన్నమాట అండి. ఆ ఎనర్జీతో దేవుడు నన్ను నింపేవారో ఏంటో నాకు తెలియదు కానీ నేను తిన్న ఆహారాన్ని బట్టి నాకు బలము కాదు, నా దేవుడిని స్తుతించడాన్ని బట్టి నాకు వచ్చిన శక్తి బలమునండి అది. హల్లెలూయా. మీరైనా కూడా అలా చెయ్యండి. దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపకపోతే నన్ను అడగండి. మీకు ఎంత అనారోగ్యం ఉన్నా పర్వాలేదు, చక్కగా దేవుడిని స్తుతించండి. మీరు స్తుతిస్తే ఆయన శక్తి వస్తుంది మీలో. ఆయన సన్నిధి మీ చుట్టూ ఆవరింపబడుతుందండి. ఆ రీతిగా నేను చేసినప్పుడు మరి నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఖాళీ ఉండేది కాదు. మధ్యాహ్నం టైంలో, ఏమైనా పాప పడుకునే టైంలో, మళ్ళీ నైట్ పడుకునే టైంలో, రాత్రి ఇంచుమించు 12-1 గంట వరకు పాటలు రాశానమ్మా. మీకు తెలుసు కదా, టావులు ఉంటాయి కదా, ఆ టావుల మీద రాయడం ప్రారంభించాను. చాలా టావులు నేను రాసేసానండి, పాటలన్నీ కూడా. మరి 10 పాటలు 15 పాటలు నాకు జ్ఞాపకం లేదు కానీ మొత్తం మీద ఒక్కొక్కరికి
ఒక ఈ 10 పాటలు 15 పాటలు రాసి ఇవ్వాలన్నమాట. అలాగే చర్చిలో ఎంతమంది ఉన్నారు అంతమందిని లెక్క పెట్టి నేను వాళ్ళందరికీ ఈ పాటల సీట్లు రాసేసాను అనమాట. మా అమ్మగారు, అమ్మ నువ్వు బాలింతరాలువే, ఇంత టైం నువ్వు మెలకుగా ఉండకూడదు, నువ్వు పడుకోమ్మా అని. మా అమ్మగారు పడుకుని, మీకు తెలుసు కదా పెద్దవాళ్ళు మరి బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా, లేచి ఇంకా పడుకోలేదా ఎంత అయింది టైము, నువ్వు అలా మెలుపు ఉండకూడదు, తలపోటు వచ్చేస్తుందని మా అమ్మ అని. పడుకుంటున్నాను అనేదాన్ని, కానీ నాకు పడుకోబుద్ధి చేసేది కాదు. ఎందుకంటే ఈ పని నేను చేసి ముగించాలి. ఒక పట్టుదల, నీ పట్టుదల నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎవరో మనల్ని ప్రోత్సహించడం కాదు, మనకు ఉండాలి. ఆ రీతిగా రాసేసానండి. రాసేసి మొత్తం మీద మీటింగ్స్కి ముందు ఆదివారం నాడు పట్టుకెళ్ళి ఆ సీట్లు అందించేశాను. ఇక మీటింగ్స్ ప్రారంభమవుతాయి అన్నమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారన్నమాట. చంటిబిడ్డ తల్లి ఎలా రాసావమ్మా, మీరు ఎలా రాశారు ఇన్ని పాటలు, ఇన్ని టావులు ఎలా రాశారు? మా పాస్టర్ గారికి 3 పిల్లలే, మాకు 3 పిల్లలే. నేను 4 గంటలకే వంట చేసి 5 గంటలకు మా పిల్లలకి భోజనాలు తినిపించిందని 2 పిల్లలకి. మా పాస్టర్ అమ్మగారు 9 గంటలకు వంట చేసి పెట్టేవారు అటు పిల్లలకి. మా ఇంటి ముందు నుంచి పాస్టర్ గారు వెళ్ళేవారు. ఆయన ఎప్పుడు అనేవారు, ఏంటి సిస్టర్ అప్పుడే భోజనాలు తినిపించేస్తున్నారు ఆ పిల్లలకి, ఇలా పెట్టుకుంటే ఏ పిల్లలైనా తింటారు సిస్టర్. మా పాస్టర్ అమ్మగారు ఉన్నారు, మా పిల్లలు నిద్రపోతారు, వాళ్ళు లేపి 9 గంటలకు వెళ్తారు, వాళ్ళే ఇంకేం తింటారు సిస్టర్, ఇలా పెట్టుకోవాలి పిల్లలకి అని ఇంటికి వెళ్ళి చెప్పేవారట. ఆ శారా సిస్టర్ గారు చూడు శాంత ఇలాగా అలాగా అని చెప్పేసి, ఆవిడ పేరు కూడా శాంతకుమారి, మీ పేరే హల్లెలూయా. అయితే మీరు అలా కాదు, మీరు సులువుగా చేసి మనిషి నాకు తెలుసు, అలాగే పెట్టుకుంటారు మీరు సులువుగాని. మొత్తం మీద ఆ రీతిగా నాకు నీరసం ఉంది పాస్టర్ గారు, నేను ఎక్కడ చేయను పాస్టర్ గారు అని చెప్పేసి అనేవారంట. అలానే నేను ఆవిడ ఎప్పుడు నేనేం అనలేస్తామండి, ఎవరిని నేనేమనేదాన్ని కాదండి. నేను చేయగలుగుతున్నానని అందరినీ నేను చేయలేను కదా, నేను చేస్తున్నానని అందరూ చేయాలని ఏమైనా ఉందా? ఏమో ఆవిడకి ఏమి బాగాలేదు, మనకేం తెలుసు. అలానే నోరు పారేసుకోలేదు ఎప్పుడు నేను. ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని ఎగతాళి చేయడం కానీ అలాగే ఎప్పుడు చేయడానికి నాకు ఇష్టం ఉండేది కాదండి. ఆ రీతిగా ఆ పాటల సీట్లు రాస్తే దేవుడు మొత్తం మీద అది చూశాడో ఏమో నాకు తెలియదు, కానీ నేను చేయగలిగిన పని అంతకు తప్పితే నేను ఇంకేముంది నేను చేయగలిగాను అని ఆ పని నేను చేశాను. నాకు ఎవరో చెప్పలేదు, కానీ నేనే చేశానండి. చేసినప్పుడు అందరూ సంతోషించారు, అందరికీ ఉపయోగపడి ఆ సీట్లు చాలా ఉపయోగపడి. సిస్టర్ మీరు చేసిన పని అంత మీకు ఎలాగొచ్చింది ఈ ఆలోచన అని అడిగారు. మనకి చెయ్యాలనే మనసు మనకుంటే, దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలని మనసు మనకుంటే, మందిరంలో ఏ పని ఉండదండి చేయడానికి? చెప్పండి, ఉంటాయి ఉండవా పనులు? ముందు ఏముండాలి మనకి? చెయ్యాలనే మనసు ఉండాలి మనకి. బోల్డ్ పనులు ఉంటాయి దేవుని మందిరంలో, బోల్డ్ పనులు ఉంటాయి. మా వారు అప్పటి వరకు డ్రాప్స్మెన్గా పనిచేశారన్నమాట అండి. అక్కడ అంటే దేవుడు సూపర్వైజర్ పోస్ట్ వచ్చి కృష్ణా జిల్లా ఇస్తారు. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడండి? అక్కడ ఫ్యాన్లు ఒకటి లేవు. ఆ ఫ్యాన్లు ఒకటి వేయించాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఆ ఫ్యాన్ 1, 2 ఇచ్చానండి. ఈ పని చేశానండి. మరి ఏం చేశాను నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద వీరికి ఏమిచ్చాడు దేవుడు? ప్రమోషన్ ఇచ్చాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘం పని చేసినప్పుడు అండి, కష్టపడి పని చేశాను. ఫాస్టింగ్ అంటే ఉన్నది చాలా భయంకరంగా ఫాస్టింగ్ చేసింది, నేను అక్కడే చేశాను. ఆ తర్వాత దేవుడు నాకేం చూపించాడంటే, నీకు ల్యాండ్స్ ఇవ్వబోతున్నాను దేవుడు చూపించాడు. ఎందుకు ఇవ్వబోతున్నాడు ఆయన? ఏం చేశాను నేను? ఆ మందిరము కొరకు నా కడుపు కాల్చుకున్నాను నేను. పాస్టర్ గారు నన్ను ఉపవాసం ఉండమని చెప్పలా. ఆ సంఘ అభివృద్ధి కొరకు నేను నా కడుపు కాల్చుకున్నాను. ఎంత లావు మనిషిని ఎంత సన్నగా అయిపోయాను. పాస్టర్ గారు చెప్పారా నాకు? పాస్టర్ గారు చెప్పారా నాకు? నా గుండెల్లో భారాన్ని పెట్టాడు దేవుడు. ఆ భారంతో సంఘం కొరకు ప్రార్థించాను. ప్రార్థనే కాదు, ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగే కాదు, రాత్రులు నిద్రపోనిచ్చేవాడు కాదు దేవుడు నన్ను.
అలా కుడుకు పడితే ఎవరో తలుపు కొట్టినట్టు కొట్టేవారు, వెంటనే అలాగా కళ్ళు తెరిచేదాన్ని. లేదు అంటే నా చెవిలో బలమైన స్వరం వినబడేది. దేవుని యొక్క యెహోవా స్వరము ఎలా ఉంటుందో మీకు తెలుసా? నర సమూహపు స్వరములాగా ఉంటుందని ప్రకటనలో ఉంది. అలా ఉండేది. జలముల శబ్దములాగా ఉంటుందండి ఆయన స్వరం అని ఉంటాయి ప్రకటన గ్రంథంలో. నర సమూహపు గోలలాగా వినిపించేదండి. నాకు వెంటనే తుళ్ళు పడిపోయినట్టు అనిపించేది. రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు, ఉదయానికి నీరసం వచ్చేది కాదు. వీళ్ళందరూ పడుకుంటే అక్కడ మోకాళ్ళు ఎత్తే బాగోదు, పక్క గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీళ్ళు 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 కన్నీటి ప్రార్థన సంఘం కొరకు. చేసావా నువ్వు సంఘం కొరకు ప్రార్థన? చేస్తున్నావా సంఘం కొరకు ప్రార్థన? నీకు లాభాలు కావాలి, నీకు ల్యాండ్స్ కావాలి, బ్యాలెన్స్ కావాలి. అవతలోళ్ళు ఎలాగ దీవించబడిపోయారో నీకు ఆ దీవెనలు కావాలి, కానీ చెయ్యివేమీ ఎలాగొచ్చేస్తాయో అన్నీ నీకు. నేను వాటి కోసం చేయలేదు నేను, కానీ నా దేవుడు చూపించాడు. ఆ ల్యాండ్ దగ్గరికి నేను వెళ్తున్నట్టు ముమ్మారు దేవుడు నాకు ఆ దర్శనాన్ని రెట్టించాడు. నాకు ఏంటి ఇలా వస్తుందేంటి అనుకున్నాను. దేవుని కొరకు కష్టపడితే, దేవుని సంఘము కొరకు మనం కష్టపడితే దేవుడు ఉచితంగా వదిలేస్తాడా మనల్ని? ఒకవేళ నేను మీకు ఏదైనా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నా పరలోకపు తండ్రి మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడం. అనుభవంతో చెబుతున్నాను నేను. నీకు గృహాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. నేను గృహాన్ని అడగలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది దాని గురించి. ఎంత కన్నీళ్ళు అంటే అంత కన్నీళ్ళు అన్నమాట. ప్రభువా, ఎందుకు నాకు గృహాన్ని ఇస్తున్నావు? నేను ఇమ్మని అడిగానా? ఒకళ్ళు నప్పు అడగడం నాకు ఇష్టం ఉండదండి. నాకు ఉంటే తింటాను, లేకపోతే లేదు అనే మనస్తత్వం కలిగిందని నేను. అప్పు చేసి పప్పు కూడా తింటాం నాకు ఇష్టం ఉండదు. ఆడంబరాలకు పోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరో చేస్తున్నారని నేను చెయ్యను, అది నా మనస్తత్వం కాదు. ఎవరోలా ఉండాలని నేను కోరుకోను, అది నా మనస్తత్వం కాదు. ఎందుకు అంటే నా పరలోకపు తండ్రి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఈ లోకపు వాటిని నేను ఎప్పుడు కోరుకోవడం, ఆశించడం, అవి ఎలాగోలాగా వాటిని ఆక్యుపై చేయాలనుకోవడం, ఇవన్నీ అలాంటివి నాకు ఇష్టం ఉండదండి. కానీ ఆయన నన్ను వదిలేశాడండి. నేను ఆశపడలేదు, నేను అడగలేదు, నేను ఆశించి నేను చేయలేదు. నా తండ్రి ఒక పని చెప్పాడు, ఈ మందిరములో ఈ పని ఉంది. ఈ మందిరం కొరకు ప్రార్థించేవాళ్ళు లేరు, ఈ మందిరం కొరకు కన్నీరు విడిచేవాళ్ళు లేరు, భారం లేదు. అక్కడ ఉన్న సేవకులకి కూడా భారం లేదు. దేవుడు నాకు తెలియపరిచిన విషయం అది. తీసుకున్నాను చేతిలోకి ఆ పనిని. నేను చేతిలోకి తీసుకోవటం అంటే ఏంటి? బాధ్యతగా చెయ్యాలి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒక్కోసారి చేయటం కాదు, బాధ్యతగా చెయ్యాలి. దేవుని పనిలో ఏముండాలంటే మనకి బాధ్యత ఉండాలి. నేను చేసిన ఉపవాసాలకు ఈరోజు చెప్తున్నాను, నేను గొప్పగా చెప్పట్లేదు. నేను ఈ విషయాలు మీకు ఎప్పుడన్నా చెప్పాను? మీకు ఇవి ఆశ్చర్యపోయి అల్లిపోయేవారు పాస్టర్ అమ్మగారు. బాబాయ్ ఇంజనీర్ గారు ఏమనుకుంటారో ఏంటో, ఆవిడేంటి అలా చేసేస్తున్నారు ఉపవాసాలు, ఎంతలా ఉన్న మనిషి ఇలా సన్నగా అయిపోయారు ఆవిడేంటి అంతలా భయంకరంగా చేసేస్తున్నారు ఉపవాసాలు. నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తున్నా అంటున్నాడు ఆయన? భక్షిస్తుంది. నా తండ్రి మందిరం అది. నా తండ్రి మందిరం అలా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. గ్రామాలకు కదిలి రావాలి ప్రభువా, అనేక గ్రామాలకు కదిలి రావాలి అన్నప్పుడు ఎక్కడి నుంచి రాజమండ్రి వరకు కదిలి. హల్లెలూయా. ఏది నీకు భారం ఉందా? భారంతో ఎవరైనా చేస్తున్నారా? మందిరం కోసం, ఆత్మల రక్షణ కోసం ఎవరైనా భారం కలిగి చేస్తున్నారా? ఉపవాసాలు ఉంటున్నారా? ఆశీర్వాదాలు కావాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఆశీర్వాదాలు? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మనం చేసేది మనం చెయ్యాలి కదా.
మనం చేసేది మనం చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. మనం ఏది చెయ్యం, కానీ అందరిలాగా మనకు వచ్చేదండి. ఎలాగొచ్చేస్తే నేను వాటి కోసం చేశాను, నేను ఆయన ఆశీర్వాదిస్తాడని చేశాను. నేను ప్రభా ఈ బిడ్డలకు చదివి అన్నాను, ఒకే ఒక ప్రార్థన అంతే, అంతకంటే చేయలే. మంచి మాస్టర్లు ఏర్పాటు చేశాడు. ఎక్కడ? అరణ్యంలో త్రోవను కలుగు చేయవాడు నేనే. మంచి మంచి మాస్టర్లు పెట్టాడు దేవుడు. ఇక్కడ ఎక్కడికో పట్టణాలకు వెళ్ళిపోయి ఏమీ చదివేలేదు మా పిల్లలు. ఇంజనీరింగ్కి వెళ్ళారు అంతే బయటికి. మా అబ్బాయి ఇక్కడే చదివాడు, ఆ అబ్బాయి ఇక్కడే డిగ్రీ చేశాడు, తర్వాత వైజాగ్ వెళ్ళి ఎంసీ అక్కడ చేశాడు, తర్వాత వేరే వేరే చాలా కోర్సులు చేశాడండి ఆయన. ఆడపిల్లల కంటే ఎక్కువ చేస్తాడు ఆయన. చెప్పుకోమండి, మేము చాటింపు వేసుకునే వ్యక్తులము కాదు, కుటుంబము కాదు మాది. మా పరలోకపు తండ్రి కొరకు మేము ఎలాగ మేము ఉపయోగపడాలా అనే మా ఆలోచన ఉంటుంది. నా తండ్రి నేనైనా నా కుటుంబమైనా ప్రభు నీకు ఉపయోగకరంగా, నీకు మహిమకరంగా, నీకు లాభం తెచ్చే బిడ్డలుగా నేనైనా నా బిడ్డలైనా ఏంటది సంఘమైన ఇట్టి రీతిగా మేము ఉండాలి ప్రభు అని నేను అడుగుతున్నాను. మరి మీరు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారో నాకు తెలియదండి. ఇప్పుడు ఎంత బాధ్యత మీ గురించి తీసుకుంటున్నాడో మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా కిందకి రండి. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడో మీకు తెలుసా? ఇప్పుడు చదవడం 10లో వచ్చింది. అది ఆమె ఏం చేసిందంట? ప్రయాసపడిందంట. దేనికోసం? దేనికోసం ప్రయాసపడింది? సంపాదించుకోవడం కోసమా? తినడం కోసమా? త్రాగడం కోసమా? దేనికోసం ప్రయాసపడింది ఆమె? ప్రయాసపడి కొట్టబడిన దాన. గాలి దెబ్బ, గాలి మాటలనే దెబ్బ తింటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? బలమైన గాలిని వేస్తాయి మీకు. ఎప్పుడైనా మీరు ఆ అనుభవం ఉందో లేదో కానీ గాలి తుఫాన్లప్పుడు మీరు బయటకు వెళ్ళండి, ఎలా కొడుతుందో చూద్దరు. కానీ గాలి దెబ్బ ఎవరో వచ్చి కొట్టినట్టు ఉంటుందా లేదా? ఉంటాయి అనుభవాలు ఉన్నాయా మీకు? కొడుతుందండి గాలి దెబ్బ. గాలి మాటలనే దెబ్బ అండి అది. ఏమీ ఉండదు అందులో, నిజం ఉండదు. గాలి దెబ్బ తగులుతుంది, వచ్చి గట్టిగా తగులుతుంది అనమాట. మనకి మనిషి కనబడరు, కానీ దెబ్బ అయితే గట్టిగా తగులుతుంది అనమాట. ఏం తగిలిందంటే ఇంకి గాలి దెబ్బ, వాన దెబ్బ. వాన దెబ్బకి పంట నాశనం అయిపోదా? చెప్పండి. పంట నాశనం అయిపోతుంది. గాలి వాన చేత కొట్టబడిపోయిందంట. కొట్టబడిపోయింది కానీ ఏమి లేదు ఆమెకి. ఎవరు ఆదరించి వాళ్ళు లేరు. గాలి దెబ్బలు తగులుతున్నాయి, వాన దెబ్బ తగులుతుంది, కానీ ఆమెను ఎవరు ఆదరించే వాళ్ళైతే లేరట. ఆదరణ కరువైపోయింది. ఆదరణ లేక ఉన్నదానా. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పటి వరకుని ప్రయాసపడ్డావో, గాలి దెబ్బ తిన్నావో, వాన దెబ్బ తిన్నావో, నిన్నెవరూ ఆదరించలేదు. ఇన్ని దెబ్బలు తిన్నావు కానీ నిన్ను ఎవరూ ఆదరణ లేదు. ఇంటికి వచ్చేసరికి అండి, మందిరంలో నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి గలావుల్లో దెయ్యం దూరిదండి. హల్లెలూయా. అదేంటండి దెయ్యం దూరాలి అంటున్నారా? అనిపించలేదా మీకు? చెప్పండి. మీకు పాపం వచ్చిందేమో కానీ నాకు పాపం రాలేదు. వాళ్ళ చౌదరీస్ ఎంత లావుని, ఎంత లావుని అంత ఎత్తు ఉండేది అనమాట. పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి వాళ్ళకి. మీకు ఎంతమంది తెలుసు? ఎక్కడి నుంచి అక్కడ ఉంటుంది ఆ ఇల్లు, పెద్ద ఇల్లు అనమాట. అడవిలో మరి సింహాలతో మీరు ఎవరన్నా విన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆమె సింహంలా కలిసిందండి. ఎందుకంటే నాకంటే ముందు నుంచి దెయ్యం పాప ఆవిడలో. నన్ను ఏం చేయలేక
మరి నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, మరి మందిరం పని జరిగిపోతుంది, జనాలు కదులుతున్నారు, గ్రామాలు కదులుతున్నాయి, ఇక్కడి నుంచి రాజమండ్రి పైనుంచి కదులుకుంటూ వచ్చేస్తున్నారు. బస్సులు ఎక్కి వాళ్ళందరూ విశ్వాసులేనంటే బళ్ళు మీద విశ్వాసులే, ఫ్యామిలీలు బళ్ళు మీద వచ్చారండి. వాళ్ళ దరిద్రం పోయిందండి. దరిద్రంలో ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి దరిద్రం పోయింది. వాళ్ళ జీవనోపాధి లేకుండా ఉన్నారండి. జీవనోపాధి ఇచ్చాడు దేవుడు ప్రభువా. మరి ఎలా బతుకుతారు వీళ్ళ జీవనోపాధి ఏంటంటే వాళ్ళ వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. నీళ్ళు లేవు, వాగులు ఎండిపోయినాయి. ఎలా బతుకుతారు వీళ్ళు? తండ్రి దీన్ని నీళ్లతో నింపు అని రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. పాస్టర్ గారు చూడలేదు, విశ్వాసం చూడలేదు, నింపేశాడు దాన్ని. వాళ్ళకి జీవనోపాధిని ఇచ్చాడు దేవుడు. సమృద్ధైన ధనం వచ్చేసింది వాళ్ళకి. దశం బాగా తీయడం మొదలెట్టారు పైసలతో సహా. వాళ్ళకి మిగిలిపోయిన పట్టుకొచ్చి మందిరానికి ఇవ్వడం ప్రారంభించారట. కష్టపడింది నేను, డబ్బు ఎక్కడికి వెళ్తుంది? పాస్టర్ గారికి వెళ్తుంది. అది ఇటు నేనేమో ఎన్ని చేస్తుంటే వాళ్ళకి అట్టు పెట్టి అని మరి నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు నాకు? అదా నా పని? ఏంటి నా పని? నా తండ్రి చెప్పిన పని నేను పూనుకున్నాను, చేశాను. దేవుడు చేసే కార్యం దేవుడు జరిగించాడు. హల్లెలూయా. మనం మంచి మనసుతో చేస్తే ప్రతి కార్యం దేవుడు జరిగిస్తాడు. మంచి మనసుతో చేయాలి. ఇక వాళ్ళకి దశం భాగాలు పుష్కలంగా వచ్చినాయండి. హల్లెలూయా. అప్పటి వరకు దశం భాగాలు లేవాళ్ళకి. వీళ్ళకి లేని వాళ్ళకి ఎక్కడ ఇస్తారు చెప్పండి? మీ చేతిలో డబ్బులు ఉంటేనే కదా. వీళ్ళకి లేదు, వాళ్ళకి ఎక్కడ ఇస్తారు? వాళ్ళ పుష్కలంగా పైసలతో సహా తెచ్చిచ్చేస్తారమ్మా. శారా గారు మొదట మీరు ఇచ్చారు దశం భాగం, తర్వాత వీళ్ళందరినీ దేవుడు దీవించాడు, వాళ్ళకి జీవనోపాధి ఇచ్చాడు. అసలు ఇలా చేశానమ్మా అన్న మాట కూడా నేను పాస్టర్ గారు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇది అనేక మందికి తెలియాలేమో, మరి నాకు తెలియదు. మీకే కాదు, యూట్యూబ్లో వాళ్ళకి కూడా తెలియాలేమో, మరి తెలియదు నాకు. ఇప్పుడు చెప్తున్నాను ఈ విషయం. ఇప్పటి వరకు నేను వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇలా చేశానమ్మా అని కూడా చెప్పలేదు కదా. వాళ్ళకి ఎందుకు చెప్పాలి? గొప్పగా చెప్పుకోవాలా నేను? గర్వంగా చెప్పుకోవాలా నేను? నా తండ్రికే మహిమ కలగాలి. ఘనత, మహిమ, ప్రభావములు పొంద నరుడు నా తండ్రి. ఆయనకి నేను ఆరోపిస్తాను. నాకు కాదు కావాల్సింది, నా తండ్రికి. మిమ్మల్ని బట్టి నా తండ్రి మహిమ పరచబడాలి అన్నాడు కదా ఆయన. అనడలేదా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఆయన? మిమ్మల్ని బట్టి నా తండ్రి నామము మహిమ పరచబడాలి, అందుకే మిమ్మల్ని ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఎవరికి రావాలి మహిమ? ఎవరికి రావాలి ఘనత? నేను తండ్రిని అయితే ఏది నాకు ఘనత ఏది? నన్ను ఎక్కడ మహిమపరుస్తున్నారని అడిగాడా లేదండి. వాక్యాలు ఉన్నాయండి. దేవుడు అంటున్నావు. దేవుడిని ఎంతవరకు నువ్వు ఘనపరుస్తున్నావు? ఎంతవరకు మహిమపరుస్తున్నావు? నీకు నువ్వు తెచ్చుకున్నావా మహిమ? దేవుడిని మహిమపరుస్తున్నావా? ఎవరికి ఘనత? ఎవరికి మహిమ? ఆయనకే చెల్లాలన్నీ. నా తండ్రికే చెల్లాలవన్నీ. మీరైనా నేనైనా ఎవరమైనా సరే ఆయనకే చెల్లాలి. మీరు దశమ భాగము తెచ్చి మందిరంలో అర్పించండి, మీ ధననిధులు నింపుతానన్నాడు ఆయన. అనడా లేదా? మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీ ధననిధులు నేను నింపుతాను అన్నాడు ఆయన. మీరు దశమ భాగాలు ఇచ్చేవారు ఉన్నారు, మీ ధననిధులు నింపుతున్నాడా లేదా? చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నింపుతున్నాడా లేదా? మాట ఇచ్చాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నింపుతాడు. ఆయన అంతే, నింపుతాడంతే. చీర కొనుక్కునే డబ్బులు నేను ఆయనకి ఇచ్చాను. ఏదైనా కొనుక్కోవడానికి ఉంచుకున్న డబ్బులు నేను ఆయనకి ఇచ్చాను. ఈ చెప్పులు బాగానే ఉన్నాయి కదా అని చెప్పులు కొనుక్కుందామన్న డబ్బులు నేను ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను నేను. ఈరోజు నాకు పుష్కలంగా ఇచ్చేస్తున్నాడండి. ఎంత ఇస్తున్నాడో తెలుసా? నాకు ఆశ్చర్యం వేసేస్తుంది. ఇన్నెందుకు ప్రభు? నాకు ఇన్నెందుకు? నాకు చేసావు కదా.
నీ చెప్పులు కొనుక్కోకుండా నువ్వేం చేసావు? నాకు ఇచ్చావు కదా, నా ప్యారెట్ ఇచ్చావు కదా, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని వస్త్రాలు ఎందుకు ప్రభువా? నాకే మతిపోయేలా చేస్తాడు దేవుడు. మతిపోతున్నా ఏంటి ఇదంతా? నీ ధన నిధులను నింపుతానని వాగ్దానం చేశాడా లేదా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు చేసిన దేవుడు మీకు చేయడా? చేస్తాడా లేదా చెప్పండి? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. చేసి చూడు, నువ్వు ముందు చేసి చూడు. మొదటిసారిగా హైదరాబాద్ నుంచి కొనుక్కు తెచ్చుకున్న చీర ఇచ్చేమన్నాడండి దేవుడు అప్పటికే. అప్పట్లో ఇప్పుడంటే హైదరాబాద్ అంటే ఏదో మంచిలాగా వెళ్ళిపోతున్నారు, కానీ అప్పట్లో ఎంత వెళ్ళారేటమ్మా? 2023లో సంగతి ఇది. 2023లో సంగతి ఇది. అయితే అప్పుడు వెళ్ళేటప్పటికి అదే ఫస్ట్ టైం అండి. అయ్యగారు అన్నారు, ఎవరు కొనుక్కుంటే కొనుక్కో అన్నారు. నాకెందుకు అన్నాను. పిల్లలకి ఏదో నైటీలు పోతాను. ఆ తర్వాత నువ్వు కూడా తీసుకుంటే తీసుకో అంటే నేను వెళ్ళి 2 చీరలు నార్మల్లీ తీసుకున్నాను. అవి కూడా కానీ అప్పటికి ఎంత ఇప్పుడు సమృద్ధి అయిన చీరలు వచ్చేసినాయి కానండి, అప్పట్లో లేవు ఇవి. మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ రహస్యం. గత సంవత్సరంలో కాబట్టి నేను ప్రార్థన చేశానండి, చిన్న ప్రార్థన. ప్రభా, బెంగళూరులో ఇంత మంచి చీరలు దొరుకుతున్నాయి, రాజమండ్రిలో ఎందుకు ఉండట్లేదు ప్రభా ఇవి అన్నాను. ఈ రాజమండ్రిలో కూడా దొరికేటట్టు చేయదండి, ఎక్కడే ఎందుకు కొనాలి ఇవి, అక్కడ ఎందుకు దొరకకూడదు ఇవి అన్నాను అనమాట. ఇప్పుడు రాజమండ్రిలో కొనాలి కానీ మీకు ఎలా వచ్చేసినాయి అంటే బెంగళూరు కంటే దారుణం అయిపోయింది ఇప్పుడు రాజమండ్రి. అవునా కదా? కొట్లు భయంకరమైన కొట్లు తక్కువ రేట్లోకి వచ్చేస్తనే వెళ్ళింది. ఎంత పుష్కలంగా దేవుడు ఇచ్చేసాడో చూడండి అసలు. ఈ బస్సులు ఏంటి ప్రభు ఎంత తక్కువ తిరుగుతున్నాయి? ఈ ద్వారకాల నుంచి రాజమండ్రికి కాస్త విరివిగా తిరిగితే బాగుండు ప్రభు అన్నాను. ఒకసారి బస్ స్టాండ్లో నిలబడి సింగిల్ స్టాప్లు పడిపోయాయి. తర్వాత వెళ్ళేటప్పుడు ఇదేంటి అంటే సింగిల్ స్టాప్లు తిరుగుతున్నా మీకు తెలియదు అంటున్నా. దేవానికి స్తోత్రం నాయన. నేనేమో తిరుగుతాను ఆ రోజుని. ప్రజలకు అవసరం అది, ప్రజల కోసం అడిగింది కూడా దేవుడు. అడగాలి, కొన్ని విషయాలు అడగాలి మనం. మన కోసం కాకపోయినా ప్రజలకు ఉపయోగపడతాయి. అయితే ఆమె ఏం చేసిందంట? ప్రయాసపడిందంట. గాలి దెబ్బ తిన్నాను, వాన దెబ్బ తిన్నాను, ఆదరించలేదు. ఎవరు తను ఆదరించేవాళ్ళు లేరు. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. దేవుడు చూసి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నీలాంజలములతోని కట్టడాలనే ఎలా కడతాడంట? అసలు ఇది ఎంత మాట అండి ఇది! ఇవన్నీ కట్టడాలు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? పరలోకంలో ఉంటాయండి. ఈ భూమి మీద ఇలాంటివన్నీ కట్టరండి. పరలోక కట్టడం అండి ఇది, భూమి మీద కట్టడం కాదు ఇది. అలా కడతానని చెప్తున్నాడు. నేను నీలాంజనములతో నీ పునాదులు వేస్తాను, నీలములతో నీ పునాదులు వేస్తాను, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మాలని కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు హద్దులు ఏర్పాటు చేస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత. అది మీరు ఎవరు ఉపదేశం వింటున్నారు? మీరు ఇప్పుడు యెహోవా ఉపదేశం వింటున్నారు. మీరు ఏయో ఉపదేశాలు వింటలేదు. మీరు యెహోవా చేసే ఉపదేశం మీరు అయినా నేనైనా వింటున్నామండి. ఒరిజినల్ ఫుడ్ తింటున్నాం మనం. సంతలో రోడ్డు పక్కన కొట్లు పెడతారు కొంతమంది, అవి ఇవి వండి పెడతారండి. అది తక్కువ రేట్లో వచ్చేస్తుంది మీకు. బేకరీ ఫుడ్ తక్కువలో వస్తుందండి. అది ఎలా తయారు చేయబడుతుంది చెప్పండి? అది టేస్టీగానే ఉంటుంది, క్వాలిటీగానే చేస్తారు. ఇప్పుడు క్వాలిటీ కూడా తగ్గిపోయిందిలేండి. అది ఒకప్పుడు చాలా క్వాలిటీగా ఉండేది.
ఆ? ఆ వేరే వాళ్ళ చేతిలోకి వచ్చింది ఇప్పుడు అది. ఆ వేరే వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టుగా అది కూడా పోయింది. ఆ? ఏది ఏమైనప్పటికైనా బేకరీ ఫుడ్ అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. రోడ్డు పక్కన అమ్మే ఫుడ్లే ఉండదండి అది. మంచాల మీద పెట్టి అమ్ముతారు చూసారా సంతల్లోనే, అలా ఉండదండి. మీకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నాడు ఆయన? క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాడు. ఈ ఫుడ్ తింటే మీకు ఆత్మీయ అనారోగ్యం కానీ శరీర అనారోగ్యం కానీ వస్తున్నాయా? మీకు ఆరోగ్యాలు వస్తాయి కానీ అనారోగ్యాలు రావు మీకు. ఇది గోల్డ్ అంత తినక్కర్లేదు, మీరు కొంచెమైనా తినొచ్చు, ఎక్కువైనా తినొచ్చు, ఏమైపోతుంది, మీకు అనారోగ్యాలు రావు దీనివల్ల. ఆరోగ్యమే తప్ప. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించి వారు నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడా నీకు విరోధముగా రూపింపబడు గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎన్ని వాగ్దానాలు ఆమె మీద కురిపించాడో చూడండి. ఒకరోజు ఇది నాకు వాగ్దానం ఇవ్వబడిందండి, నీవు భయపడనక్కరలేదు, బాధించి వాళ్ళు నీకు దూరంగా ఉంటారన్నది, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రానే రాదు. ఇవన్నీ కూడా నాకు వాగ్దానాలుగా ఎప్పుడో ఇవ్వబడినాయండి ఇవన్నీ నాకు. కానీ ఈరోజు ఇది కంప్లీట్ చేయడానికి దేవుడు మనకి ఎప్పుడో మొదలెట్టామండి దీన్ని, కానీ అవుతుందా ఇది? ఈరోజు దేవుడు ఇది కంప్లీట్ చేయడానికి ఆయన చిత్తమై ఉన్నదండి. మీరు అనుకుంటారు నాకు ఇష్టం వచ్చింది వచ్చి చెప్తాను అనుకుంటారు, నాకు ఇష్టం వచ్చింది చెప్పనమ్మా. నేను ఆయన చేతిలో దాన్ని నేను ఆయన నన్ను ఎలాగ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతాను. ఈ మైకు మనం ఎలాగ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుందా? దాని అంతటా అది పలుకుతుందండి. మొదట మనం దాన్ని ఏం చేస్తాం? టెస్ట్ చేస్తాం, ఇది పలుకుతుందా లేదని ఏం చేస్తాం? హలో హలో అంటూ ఉంటారు. ఎప్పుడు నేను హలో హలో అని టెస్ట్ చేయండి, నేను మాట్లాడతాను ఎంత అది పలుకుతుంది. అలాగే మన మీద కూడా టెస్టింగ్ ఏం చేయక్కర్లేదు దేవుడు. హలో అంటే మన పలకాలు అంతే. నిలబెడతాడో మన నోట మన నాలుకని ఆయన పట్టుకుంటాడో, ఆయన ఎలాగ ఆడిస్తే ఇది అలాగ ఆడాలంతే. నా నాలుకే అయ్యి ఉండొచ్చు కానీ ఇది నా స్వాధీనంలో ఉన్నది. ఇది ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది? ఇక్కడ నిలబడేంత వరకే నా స్వాధీనంలో ఉంటాను, నిలబడిన తర్వాత నా స్వాధీనంలో ఉండను నేను. ఆయన స్వాధీనంలోకి నన్ను తీసుకుంటాడు. ఆయన నా నోట ఉంచిన ప్రతి మాట నేను పలుకుతాను. ఇన్ని విషయాలు ఈరోజు మీకు చెప్పాలని నేను అనుకోలేదు. ఈరోజు నీ విషయాలన్నీ మీతో చెప్పించాడు. ఇవన్నీ నాకు గుర్తు కూడా ఉండవు, నాకు జ్ఞాపకం కూడా ఉండవు. జ్ఞాపకం లేని వాటిని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేసి మీతో చెబుతూ ఉంటాడన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆమెతో చేసిన నిబంధన ఇక్కడ ఏం చేశాడు? ఆయన స్థిరపరుస్తున్నాడు అన్నమాట అండి. నీ మీద ఎవరు జాలి పడకపోయినా నేను జాలి పడుతున్నాను. నీకు ఆదరణ లేకపోతున్నాను ఇప్పటివరకు, కానీ నిన్ను నేను ఏం చేస్తాను? ఇంకా ఇప్పుడు నేను స్ట్రాంగ్గా నేను కడతాను. ఏం చేస్తాను? అలాగేలా కట్టను, నీ పునాదులు అలాగేలా ఉండవు, ఆ రీతిగా వేస్తాను నీ పునాదులు అని ప్రభు సెలవిస్తున్నారన్నమాట. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరి మట్టుకు వారే నిజమేనాయన, ఏంటయ్యా నా మట్టుకు నేను ఈ రీతిగా ఉంటున్నాను